అందరికీ నమస్కారం. ఈ సాయంకాలం ముందుగా అందరికీ 75 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు అప్పుడే 75 ఏళ్ళు అయిపోయింది అని అనుకుంటున్నాం. 75 ఏళ్ళు వచ్చినా కూడా ఏముంది అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ఇది అప్రస్తుతం. ఎందుకంటే సుభాష్ని నేను మొదట ఇవాళ జరుపుకుంటున్నటువంటి ఈ ఆవిష్కరణ సభ తిరంగా ఖమ్మం కవుల యొక్క కవితోత్సవం, దీన్ని మొదలు పెట్టడానికి ముందు వచ్చిన ఫస్ట్ ఎదుర్కొన్న సమస్య ఇదే. సమస్యలు ఎప్పుడూ ఉంటూ వస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఆ సమస్యలపై మనం స్పందిస్తూ వస్తూనే ఉన్నాము. ఇప్పుడే కాదు, స్వతంత్ర పోరాటం నుంచి కూడా ఫస్ట్ ఆ ఉద్యమంలో కవుల గణాలను నొక్కేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ అదే జరుగుతుంది. కానీ ఇప్పుడు అది మనం మాట్లాడదలుచుకోలేదు. దాని గురించి చర్చ కూడా అనవసరం. ముఖ్యంగా మనం ఇప్పుడు ఖమ్మం అంటే గుర్తొచ్చేది అభ్యుదయవాదులు, అభ్యుదయ కవులు, అందరికీ తెలిసిన విషయమే. అయినా ఇప్పుడు కేవలం మనం దేశభక్తి గురించి, దేశ కాలమాన పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు ఖచ్చితంగా చర్చించుకోవాల్సిన విషయం అప్పుడు త్యాగం చేసినటువంటి వీరుల గురించి, అప్పటి పరిస్థితుల గురించి ఇప్పుడు మన పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఇప్పటి వరకు మేము ఎంగేజ్ చేశారు ఫణ్మాధవ్ అక్క వచ్చినప్పుడు, వాళ్ళకి అదే చెప్తూ వస్తున్నారు. ఇక్కడ కొంతమంది మనలో ఉన్న పెద్దవాళ్ళు కాస్త అప్పటి పరిస్థితులు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మనం తెలుసుకున్నాం పుస్తకాల్లో. కానీ ఇప్పుడు పిల్లలకి మాత్రం కొంచెం కూడా తెలుసో తెలియదో తెలియదు. మనకి ఇప్పుడు స్కూల్లో చెప్పేంత టైం కూడా దొరకడం లేదు నాకు తెలిసి. సో ఆ చిన్న ప్రయత్నం, మేము అది చెప్పాలనే మా చిన్న ప్రయత్నం. సో దానికి మన పెద్దలందరూ చాలా సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించిన వాళ్ళు ఉన్నారు. సరే, ఓకే, మేము అదే స్ఫూర్తితో ముందుకెళ్ళి మాకు సపోర్ట్ చేసి మాకు రాసిచ్చారు. మేము ఇంతవరకు తీసుకురావడానికి కారణమైన వాళ్ళు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా ఇక్కడ మనకి ఈరోజు ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి గెస్టులు ఉన్నారు, సభాధ్యక్షులు, వీళ్ళందరూ. ముందుగా మన కవి రవి మారుత్ గారు మనకి సభకి అధ్యక్షత వహించడానికి వచ్చేస్తున్నారు. ఇక్కడ ముందు కవి విద్యావేత్త అయినటువంటి రవి మారుత్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. ఇక్కడ ఐవి రమణారావు గారు ఇప్పుడు స్వేచ్ఛ టీవీ CEO మరియు విద్యావేత్త అయినటువంటి రమణారావు గారిని సభాధ్యక్షత వహించి సభను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. రమణారావు గారు ఇక్కడ మేము రూపొందించినటువంటి కవితా ప్రతిని మనకి పరిచయం చేయడం కోసం వచ్చారు. థ్యాంక్ యూ సార్. మరియు ఇప్పుడు ఇవాళ మన ముఖ్య అతిథి యనగందుల రామకృష్ణ గారు. ఈయన రిటైర్డ్ మేజర్, సార్జెంట్ మేజర్. గర్వంగా చెప్పుకోవడానికి, ఇప్పుడు మనం పిల్లల్ని పరిచయం చేయడానికి, ఆయన 3 యుద్ధాలు చూసి ఉన్నారు, ఒకటి కాదు. ఫస్ట్ ఆయన చైనా వార్లో ఆయన ఆర్మీలో ఎంటర్ అయ్యారు. తర్వాత పాకిస్తాన్ వార్, బంగ్లాదేశ్ వార్ కూడా ఆయన చూశారు. ఆయన మొదట టీచర్గా ఉండి తర్వాత ఆర్మీలో జాయిన్ అయ్యారు. ఆ 3 యుద్ధాల తర్వాత రిటైర్ అయ్యి మళ్ళీ అదే వృత్తిని కొనసాగించి లాస్ట్కి APRGC ఉపాధ్యాయుడిగా రిటైర్డ్ అయ్యారు. సో ప్లీజ్ వెల్కమ్ సార్. ఈరోజు మనం ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రామకృష్ణ గారు సాధారణంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. మరో గౌరవ అతిథి మనకి అందరికీ తెలిసినటువంటి మన పద్మశ్రీ వనజీవి రామయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. ఈయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. మనం ఈ కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన ఈ పరిస్థితుల్లో మనం పీల్చే ప్రతి శ్వాస ఆయన గుర్తు చేస్తూనే ఉంటుంది. మా ప్రతి శ్వాసలో మీరున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్.
అందరికీ ధన్యవాదాలు. ముందుగా మన ఈ సభని అధ్యక్షత వహించవలసిందిగా రవిమారుతి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఖమ్మం కవులు ఒక 15 మంది ఇవాళ ఒక దీర్ఘ కవితని రాసి 75 వాక్యాలతో అది ఆవిష్కరించుకునేదానికి ఈ సభ ఏర్పాటు చేయబడింది. అయితే ఈ కవిత ఇలా రాయటానికి ఉన్న సందర్భం భారత స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు. వజ్రోత్సవం అంటే ఏంటో తెలుసా పిల్లలకి? ఎవరికైనా వజ్రోత్సవం అని అంటే ఏంటి? డెబ్బై 75 ఏళ్ళు నిండితే వజ్రోత్సవం అంటారు, 50 నిండితే స్వర్ణోత్సవం అంటారు. అట్లా వాటికి పేర్లు ఉన్నాయి. అందుకని వీటిని వజ్రోత్సవ వేడుకలు. 75 ఏళ్ళు అయింది కాబట్టి. రెండవది, కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని, ఇది 76వ స్వాతంత్ర వేడుక, 75 అయింది. ఈ సంవత్సరం అంతా కూడా 75వ సంవత్సరం నడుస్తున్న కాలాన్నంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే పేరుతో నిర్వహిస్తూ వచ్చింది. అనేక రకాల కవితా పోటీలు, లేకపోతే పిల్లలకి రకరకాల పోటీలు, దేశంలో చిత్రలేఖనం దగ్గర నుంచి డాన్స్ వరకు అన్ని రకాల సాంస్కృతిక ఉత్సవాలు అన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తూ వస్తున్నారు. ఇంకా అది పూర్తయింది. వాళ్ళతో 76వసారి మనం జెండా ఎగరేసాం. ఈ సందర్భంగా మనందరిలో దేశభక్తిని కొంచెం పెంచటం కోసం ఇదిగో ఈ ప్రయత్నం చేస్తున్నాం అని వీళ్ళు తోట సుభాషిణి గారు, మువ్వా జయశ్రీ గారు మనలో దేశభక్తిని పెంపొందించటానికి ఇది ఒక ప్రయత్నంగా భావించి దీన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నేను అనుకోవటం, ఇక్కడ పెద్దవాళ్ళు 2 ఉన్నారు, నాకంటే 3 ఉండొచ్చు. ఓకే, వాళ్ళు పెద్దగా ఎక్కువ మాట్లాడకపోవచ్చు. వాళ్ళలో ఒకళ్ళ గురించి వివరంగా చెప్పారు. రెండో ఆయన వనజీవి రామయ్య గారు, ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడాను. ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేసే ఇంకొక విషయం ఏంటంటే, ఒక పెద్ద కథ ఉంది, చెట్లను నాటిన మనిషి అని. అంటే ఒక ప్రాంతం అంతా ఎడారిగా అయిపోయినప్పుడు ఆ ప్రాంతంలో ఒక అతను అదే పనిగా, వేరే పని లేకుండా మొక్కల్ని నాటుకుంటూ పోతే ఒక తరం, అంటే ఒక 25-30 ఏళ్ల తర్వాత అక్కడ ఒక పెద్ద అడవి తయారై, మీరంతా 10th 9th క్లాసుల్లో వాళ్ళు కదా, మీకు వాటర్ ఎవాపరేషను, మళ్ళీ మాన్సూను, రైను, ఇదంతా వాటర్ సైకిల్ తెలుసు కదా. సో అట్లా అక్కడ మళ్ళీ తిరిగి ప్రకృతి అంతా పులకించినటువంటి విషయంతో ఒక కథ ఉన్నది. అలాంటి ప్రయత్నం మన జిల్లాలో చేసినటువంటి వ్యక్తి పద్మశ్రీ వనజీవి రామయ్య గారు. తన జీవిత కాలంలో శ్రద్ధగా గింజల్ని ఏరటం దగ్గర మొదలుపెట్టి చెట్లని పెంచటం అనే ఒక పెద్ద విషయాన్ని తన జీవిత లక్ష్యంగా పనిచేసినటువంటి మనిషి. చాలా మందికి ఇది చాలా పిచ్చి విషయం కావచ్చు, డబ్బులు సంపాదించడం, రియల్ ఎస్టేటు, కెరియరు, పెద్ద పెద్ద హోదాలు, జీతాలు, ఇవన్నీ కావచ్చు. కానీ ఆయన ఇలాంటి చిన్న పని సాధించి పద్మశ్రీ అవార్డు అందుకోగలిగాడు. కాబట్టి జీవితంలో
ఒక విలువైన పని చేయటం అది ఎంత చిన్న పనితో అయినా సాధ్యం అనే దానికి ఆయన మనందరికీ కూడా ఆదర్శం అవుతాడు. ఇకపోతే ఆర్మీలో చాలా కాలం పనిచేయటం, యుద్ధాలు చేయటం, చివరికి ఒక ప్రిన్సిపల్ గానో ఉపాధ్యాయుడిగానో రిటైర్ అవ్వటం, ఇదంతా కూడా జరిగింది. ఆయన మాట్లాడతారు. ఇక మనం మాట్లాడుకునే విషయం, అధ్యక్షుడిగా ఈ దీర్ఘ కవితని ప్రచురిస్తూ, అలాగే ఇందాక మనందరికీ ఇంట్రడ్యూస్ చేస్తూ జయశ్రీ గారు 2 మాటలు చెప్పారు. ఒకటి ఏంటంటే, మనకి ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు, మన అంతర్గత విషయాలు ఎన్నైనా ఉండొచ్చు, అవి మాట్లాడుకునే సందర్భం ఇది కాదు. ఇవాళ మనం మన దేశభక్తిని ఉప్పొంగించుకోవాలి అని. ఇది మనకి ఒకవైపు నుంచి నిజమే కదా అని అనిపిస్తుంది, మరి ఇంకొక వైపు నుంచి మరి ఇంతకాలం తర్వాత కూడా దాన్ని రివ్యూ అంటే సమీక్షించుకోకపోతే ఎలా అని అనిపిస్తుంది. ఇగో ఇవాళ స్వాతంత్రం వచ్చింది, మొదట 5 ఏళ్లలోనే సమీక్షించుకొని మనం మల్లగుల్లాలు పట్టం కాదు, మనం మన దేశభక్తిని ఇంకా నిలబెట్టుకోవాలి. 10 ఏళ్ళు నిలబెట్టుకోవాలి, 20 ఏళ్ళు నిలబెట్టుకోవాలి, 40 ఏళ్ళు నిలబెట్టుకోవాలి. 70 ఏళ్ల తర్వాత కూడా ఈ నిలబెట్టుకోవటమే, ఈ సమీక్షించుకోవటం కానప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఆ సమస్యల్ని ప్రస్తావించకుండా, పిల్లలు ఇంతమంది ఉన్నారు కాబట్టి నేను మీతో కొంచెం సంభాషించి మిగతా కార్యక్రమాన్ని నడిపిద్దాం. ఇందాక కాసేపు రాగానే పిల్లలతో కూర్చున్నాను. అసలు ఈ దేశం అంటే ఏంటి అనేది నాకు సమస్య. దేశం అంటే ఏమిటి? నేను ఇందాక మాట్లాడిన వాళ్ళు కాకుండా ఇంకెవరైనా లేచి చెప్పండి. మొదటి ఇటు రెండు బెంచీల్లో ఎవరైనా, మొదటి 4 బెంచీల్లో వాళ్ళు, ఇటు రెండు. దేశం అంటే ఏంటి మీకు తోచింది చెప్పండి. ఇక్కడ ఎవరు మిమ్మల్ని అగౌరవపరిచే వాళ్ళు కానీ, ఈయనున్నాడని మీరేం భయపడకండి, నేనున్నాను, మీకేం కాదు. ఎవరైనా ప్రయత్నం చేయండి, లేదా ఏదైనా టైం వేస్ట్ చేయదు. చెప్పదలుచుకుంటే చెప్పండి, లేదని నేను చెప్పేస్తాను. ఓకే, ఎనీబడి? ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న అడుగుతా. అసలు మాట్లాడని వాళ్ళకి స్వాతంత్రం ఎందుకు? మీకు స్వాతంత్రం ఎందుకు? మీరేం మాట్లాడదలుచుకోలేదు. ఇంత సౌమ్యంగా అడిగినా మీరేం మాట్లాడదలుచుకోలేదు. ఇది ఇంకొక సమస్య. ఇది ఇంకో సమస్య. మరి మనుషులు, మీరు సైన్స్లో చదువుకొని ఉంటారు. మన తరగతి, సమస్త జీవజాలంలో మన తరగతి ఏంటి? క్లాసిఫికేషన్లో మన తరగతి పేరు తెలుసా? తెలీదా? మొదటి 2 అక్షరాలు చెప్పరా? హోమో. 2 ఆప్షన్లు ఇస్తారు. హోమోసెపియన్స్, హోమో ఎరెక్టస్. హోమోసెపియన్స్, ఓకేనా? అలా సెటిల్ అవుదాం ప్రస్తుతానికి మనం. మరి మనం అంతా హోమోసెపియన్స్ అనే ఒక తరగతికి చెందిన వాళ్ళైనప్పుడు, మానవులంతా, మళ్ళీ మధ్యలో ఈ దేశం ఏంటి? ఈ దేశం ఏమిటి? మనుషులంతా ఒకటి కదా, మరి దేశం ఏంటి? ఇండియా వాడు వేరు, పాకిస్తాన్ వాడు వేరు, బంగ్లాదేశ్ వాడు వేరు, పైనున్న చైనా వాడు వేరు, అటున్న రష్యా వాడు వేరు, కిందున్న శ్రీలంక వాడు వేరు. ఇదేంటి అంటే, ఈ దేశం అనేటువంటి భావన మనుషుల్ని విభజిస్తున్నది. విభజిస్తున్నవే? ఇది మంచి విషయమా? పెద్దగా చెడు విషయం కాదో మనం తేల్చుకోవద్దు, కానీ ఏమంత మంచిగా అయితే అనిపించలా. మనుషులందరం ఒక్కటి అనే భావన అన్నిటికంటే పెద్ద భావన, అంతేనా? జీవులంతా ఒకటే అన్న భావన ఇంకా పెద్ద భావన. దాని జోలికి ఇప్పుడు నేను పోట్ల,
ఎందుకంటే దాంతో ప్రమాదాలు ఉన్నాయి. మనం వెళ్ళి సింహం దగ్గరికి వెళ్ళి మనమంతా ఒకటే జీవులు అంటే తినేస్తాం. కాబట్టి దాని జోలికి పోవట్లేదు. కానీ మనుషులంతా ఒకటే అన్న భావన కొంచెం ఉన్నతమైన భావన. అక్కడి నుంచి మనం కొంచెం దిగాం. ఎక్కడికి దిగాం? ఈ దేశం అనే దగ్గరికి వచ్చాం. ఈ మధ్యలో వేరే ఉన్నాయి. మతం ఉన్నది, మతపరంగా మనుషుల విభజన ఉన్నది, తర్వాత ప్రాంతం ప్రాతిపదిక మీద మనుషుల విభజనలో దేశం అనేది వస్తుంది. కాబట్టి ఈ దేశం పట్ల ప్రేమ ఇదంతా ఏంటంటే ఇతర మనుషుల పట్ల ద్వేషం అనేటువంటిది కూడా దీనిలో ఉన్నది. అంతే కదా. మన లైన్ దాటాడా బ్యాట్టి కొట్టమే, మనం దాటామా వాడు చంపాడే. ఇది గోల. ఇవాళే స్వాతంత్రం వచ్చిన శుభవేళ కరెక్ట్గా జెండా ఎగరేసే టైంకి మా ఊళ్ళో ఇంకొక జెండా ఎగరేయటానికి వీలు లేదని ఒక మనిషిని నరికి చంపారు మన జిల్లా. ఆ మధ్య మన బోర్డర్లో మనల్ని వాళ్ళని మనం నరికి చంపుకున్నాం. దీనిలో మనమే ఎక్కువ మందిని చంపామని మనం కాదు, మేమే ఎక్కువ మందిని చంపామని పక్కవాడు క్లెయిమ్ చేసుకున్నాం. ఇది ఒక విషయం. దీని తర్వాత ఈ దేశంలో ఆ దేశం యూరోప్లో చూస్తే గనక ఒక భాష మాట్లాడే ప్రజలంతా ఒక దేశంగా ఉన్న దేశాలే చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ మన దేశంలో ఏమైంది? మన దేశంలో అనేక భాషలు మాట్లాడే ప్రజలు ఒకే దేశంగా ఉన్నారు. ఇది మంచి విషయమే. మంచి విషయమేనా? తెలియదు మళ్ళీ నాకు కూడా. మంచి విషయమో చెడ్డ విషయమో తెలుసుకుందాం. ఇప్పుడు అనేక భాషలు మాట్లాడే ప్రజలున్నటువంటి ఈ దేశంలో, అనేక సంస్కృతులు ఉన్నటువంటి ప్రజలున్నటువంటి ఈ దేశంలో మనం దేనికోసం పోట్లాడాం? ఈ తిరంగా జెండా కోసం పోట్లాడాం, లేదా స్వాతంత్ర పోరాటం అని చక్కగా పిలుచుకుంటున్నాం. ఈ స్వాతంత్ర పోరాటం ఎందుకు, ఎవరి నుంచి అనేది మీకు తెలుసుగా. స్వాతంత్రం ఎవరి నుంచి సాధించడానికి కొట్లాడాం? బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా. బ్రిటిష్ వాళ్ళు కూడా మనుషులే, కానీ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు. మనల్ని మనమే పరిపాలించుకోవాలని కొట్లాడాం. ఏమైంది? వాడు మనల్ని పరిపాలిస్తే ఇబ్బంది ఏమిటి? ఇది కీలకమైన ప్రశ్న. అంతేనా? బ్రిటిష్ వాడు కాకపోతే పక్కన ఉన్నటువంటి చైనా వాడు పరిపాలిస్తాడు. వాట్ మేక్స్ ద డిఫరెన్స్? అంతే కదా. తేడా ఏం వస్తుంది? ఎక్కడొస్తుంది? చెప్పండి. ఇప్పుడు రష్యా ప్రెసిడెంట్ మనల్ని పరిపాలిస్తే మనకేమైనా ఇబ్బందా? ఏమిటి ఇబ్బంది? ఎక్కడ ఇబ్బంది? ఇది కీలకమైన ప్రశ్న అనుకుంటే, ఏంటో ఇబ్బంది మనం చూసాం. దాదాపు 200 సంవత్సరాలు మనల్ని పరిపాలించిన బ్రిటిషర్స్ వల్ల మనం ఎన్ని కష్టాలు పడ్డాము అనేటువంటిది చరిత్రలో ఉన్నది కదా. మీకు ఏదో పాఠం కూడా ఉన్నది, గాంధీ ఎరానా, అంతేనా? బ్రిటిష్ ఎరానా, ఇండియన్ మూమెంట్, ఇండిపెండెన్స్ మూమెంట్, అట్లా ఏదో ఉంటుంది పాఠం మీకు. అయితే బ్రిటిష్ వాడు రాకముందేంటి ఈ దేశం ఇలానే ఉందా? బ్రిటిష్ వాడు రాకముందు ఏమిటి, లేదా మొఘల్స్ రాకముందు ఏమిటి? అసలు మొఘల్స్ వచ్చిన తర్వాత బ్రిటిష్ వాడు ఇక్కడ ఉండగా కూడా ఏమిటి? ఇది కొంచెం తెలుసుకోవాలి కదా. మొఘల్స్ రాకముందు, బ్రిటిష్ వాడు రాకముందు, వీళ్ళిద్దరూ వచ్చాక భారతదేశం అనేక దేశాలు, అనేక సంస్థానాలు, అంటే అవి దేశాల్లాగానే ఉండేవి. అవి బ్రిటిష్ వాడికి లోబడి ఉండేవి. ఇదంతా మీకు తెలుస్తుంది. ఒక రాజస్థాన్లోనే 3-4 సంస్థానాలు ఉన్నాయి. మణిపూర్ వేరు, కాశ్మీర్ వేరు, ఆఖరికి తెలంగాణ వేరు. నైజాం స్టేట్ మనది ఆ రోజున.
నిజాం పరిపాలించాడు మనల్ని. కాకపోతే నిజాం కప్పం కట్టేవాడు బ్రిటిష్ వాళ్ళకి. అంటే మీకు చిన్నప్పుడు నాయనమ్మలు అమ్మమ్మలు కథలు చెప్తారు కదా, చక్రవర్తి, రాజు, సామంతరాజు, జమీందారు, ఇట్లా అంచెలు ఉంటాయి. చక్రవర్తి అంటే చాలా రాజ్యాలని పరిపాలించేవాడు అట్లా. కాబట్టి ఇదంతా అప్పుడు దేశంగా లేదు, వివిధ దేశాలుగా వివిధ సంస్థానాలుగా ఉన్నటువంటి దాన్ని బ్రిటిష్ వాడు వీటిలన్నింటినీ కలిపి పరిపాలించేవాడు. వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా మళ్ళీ ఏం కొట్లాడలా. అసలు వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకునేటప్పుడు, అంటే ఒక సంస్థానం ఇంకో సంస్థానం కొట్టుకునేటప్పుడు ప్రజలకి ఏం పని ఉండేది కాదు పెద్ద, ఆ యుద్ధంతో కానీ ఆ రాజులతో కానీ. ఎవడు గెలిస్తే వాడికి పన్ను కట్టడం. బ్రిటిషర్స్ అప్పుడు కూడా అంతే. అయితే ఇందాక చెప్పారు కదా, ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం 1857. అట్లా ఈ బ్రిటిష్ వాడికి కప్పాలు కొట్టడానికి వ్యతిరేకంగా, బ్రిటిష్ వాడి హింసకి పెత్తనానికి వ్యతిరేకంగా కొన్ని సంస్థానాలు పోరాటం మొదలైంది. ఆ తర్వాత అనేక మంది స్వాతంత్రం అనేటువంటి ఒక ప్రజాస్వామిక భావనతోటి దేశంలో ప్రజల్ని, లేదా వాళ్ళ ఏరియాస్లో, వాళ్ళ ప్రభావశీలమైన ప్రాంతాల్లో ప్రజల్ని బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాటం మొదలెట్టారు. ఆ తర్వాత అసలు గాంధీ రాకముందు వరకు ఉన్న పరిస్థితి వేరు, గాంధీ వచ్చాక ఉన్న పరిస్థితి వేరు. నిజం మాట్లాడాలంటే ఇవాళున్న స్వరూపం కంటే కూడా పాకిస్తాను, బంగ్లాదేశ్ అంతా కలిసి ఉన్న భారతదేశంలో, బ్రిటిష్ వాడి రాజ్యంలో ఇదంతా ఒకటే దేశం, మనమందరం ఒకటే అనేటువంటి భావాన్ని బలంగా వ్యాపింపజేసిన వాడు గాంధీ. జాతిపిత అని అంటాం కదా గాంధీని, అంటామా? ఫాదర్ ఆఫ్ ది నేషన్. ఎందుకంటాం? ఎందుకే అంటాం. ఒక దేశం అనే భావాన్ని, ఆ దేశంలో ఇవన్నింటినీ భాగంగా తిరిగి ఆర్గనైజ్ చేసినటువంటి వాడు వాళ్ళల్లో కొంచెం ప్రథముడు గాంధీ. గాంధీని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అన్న. తర్వాత కొట్లాడారు దాదాపు 90 ఏళ్ళు, 1857 నుంచి 1947కి 90 ఏళ్ల పాటు రకరకాల సంస్థానాల్లో, రకరకాల రాజ్యాల్లో, రకరకాల ప్రాంతాల్లో జరిగిన పోరాటాల మూలంగా మీకు అందరికీ తెలుసు. నీలిమందు రైతుల పోరాటం, చంపారన్ తెలుసుగా లేదా? గాంధీ మీద అటెన్బరో ఒక సినిమా తీశాడు గాంధీ పేరుతో, ఆస్కార్ అవార్డులు చాలా వచ్చినాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పిల్లలకి, స్కూల్ పిల్లలందరికీ కూడా చూపించమని ఒక 10 రోజుల పాటు దాన్ని ప్రదర్శనలు వేస్తున్నది. బహుశా మీ స్కూల్కి కూడా ఒక డేట్ వచ్చి ఉంటుంది, ఆ రోజున మీరు అందరు వెళ్ళి చూడొచ్చు. దాన్ని తెలుగులోకి కూడా మేము డబ్ చేసాము, తెలుగులోనే ఉన్నది ఇప్పుడు అది. అయితే ఈ గాంధీ వీళ్ళందరూ ఒక కొట్లాడిన ఫలితంగా 40 ఏళ్ళలో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చేనాడు భారతదేశం విడిపోయింది. అంతకుముందు భారతదేశంగా మనం చలామణిలో చూపించిన ప్రాంతం చాలా విడిపోయింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశం. మళ్ళీ దీనిలో కూడా అప్పటికి కలవని సంస్థానాలు కొన్ని ఉన్నాయి. 40 ఏళ్ళలో స్వాతంత్రం వచ్చే నాటికి చాలా సంస్థానాలు బయటే ఉన్నాయి, భారతదేశానికి బయట. తర్వాతే మణిపూర్ కానీ, కాశ్మీర్ కానీ, జునాగఢ్ కానీ, నైజాం స్టేట్ కానీ, ఇవన్నీ భారతదేశంలో విలీనమైంది మనకి స్వాతంత్రం వచ్చాక. అంటే తెలంగాణ రాష్ట్రం ఆల్మోస్ట్ 1950లో భారతదేశంలో కలిసింది. నైజాం స్టేటు 1950లో భారతదేశంలో భాగమైంది. స్వాతంత్రం వచ్చిన నాడు మనం భారతదేశంలో లేవు. అర్థమైందా? పాండిచ్చేరి, సిక్కిం తర్వాత విలీనమైనవి. కాబట్టి ఇది ఒక చరిత్ర. ఈ చరిత్ర మన దేశం అనే భావం నుంచి
ఇవాళ అనేక ప్రాంతీయ ఉద్యమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే నైజాం స్టేట్ భారతదేశంలో విలీనమైంది. తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినాయి. దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. మళ్ళీ దీనిలో అన్యాయాల గురించి తెలంగాణ ఉద్యమం వచ్చింది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అంటే దేశం కంటే కూడా వేరే విషయాలు, అవేంటి? ప్రాంతము, రాష్ట్రాలు ఇలా వచ్చినాయి. అంటే ఒక్కొక్క భాషా ప్రయుక్త రాష్ట్రాలంటే ఒక భాష మాట్లాడే ప్రజలందరూ ఒక రాష్ట్రము లేదా రెండు రాష్ట్రాలు ఇప్పుడైతే. సో ఈ రాష్ట్రాల యొక్క ఫెడరేషన్, సమాఖ్య. భారతదేశం అనేది ఒక దేశం కాదు, వివిధ రాష్ట్రాల సమాఖ్య. ఈ దేశానికి వర్తించే విధానాలు కొన్ని దీనిలో ఉన్నాయి. వీళ్ళందరికీ ఉమ్మడిగా ఎవరికి వాళ్ళకి వర్తింపజేసుకునే విధానాలు ఉన్నాయి. దాన్ని కంకరెంట్ లిస్ట్ అంటారు. దానిలో మళ్ళీ మన రాష్ట్రానికి అనేక ప్రతిపత్తులు ఉంటాయి. కాబట్టి ఈ దేశంలో అనేక విషయాలు ఉన్నాయి. భాషలున్నాయి. భాషా ప్రాతిపదికన మళ్ళీ ఇందాక చెప్పాను, దేశం అంటే ఏంటంటే ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రదేశంలో నివసించే ప్రజలని మనం ఇవాళ దేశంగా పిలుచుకుంటున్నాం. వాస్తవానికి వాళ్ళందరూ ఒకే భాష మాట్లాడే వాళ్ళే ఎక్కువ అవుతారు. కొన్ని దేశాల్లో భిన్న భాషలు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. భారతదేశంలో అది చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. దేశంలో కొన్ని వందల భాషలు ఉంటాయి. అఫీషియల్గా గుర్తించినవే 50 దాకా ఉన్నాయి. 52 భాషలు ఏమో ఉన్నాయి రాజ్యాంగం గుర్తించిన భాష. గుర్తించని భాషలు కూడా పదుల సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి దేశము, ప్రాంతము, భాష, దేశానికంటే ముందు మతము, ఇవన్నీ కూడా వివిధ క్లాసిఫికేషన్స్. మీకు క్లాసిఫికేషన్ అంటే తెలుసుగా, బాటనీలో, జువాలజీలో మనం వెర్టిబ్రేట్స్ లేదా మెమెల్స్, పిల్లలకి పాలిచ్చి పెంచే జంతువుల్ని మెమెల్స్ అంటారు. క్షీరదాలు, సకశేరుకాలు. అకశేరుకాలు అంటే మనం కాదు, అది కొంచెం కష్టమైన పదం. అందులో వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియం పిల్లలు కాబట్టి వెర్టిబ్రేట్స్ అన్నారు. సో ఈ రకమైనటువంటి క్లాసిఫికేషను సోషల్ స్ట్రాటిఫికేషన్లో ఏం జరిగింది? మనుషులు, మతాలు, దేశాలు, రాష్ట్రాలు, భాషలు. మన దేశంకి వచ్చేసరికి ఇంకొకటి మిగిలే ఉంది. అదేంటి? కులాలు. ఇది మన దేశ ప్రత్యేకత, మరీ ప్రత్యేకత. సో ఇట్లా మనుషుల్ని మనం విభజించుకుంటూ పోయాము. ఈ విభజన అనేటువంటిది అన్ని స్థాయిల్లో కూడా హింసాపూరితమైనది, దుర్మార్గమైనది, మానవ జాతికి చెడును చేసేది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మనం ఎంతైనా దేశభక్తిని పొందించుకోవచ్చు. రైట్? ఇక ఇప్పుడు 75 ఏళ్ళు అయిన తర్వాత ఇంకా మనం బ్రిటిష్ వాడిని వెళ్ళగొట్టినందుకు మనం, ఇవాళ మా పిల్లలు ఏదో డాన్స్ వేశారు కలెక్టరేట్ దగ్గర, మా దగ్గర. వాళ్ళు భయంకరమైన అదేంటి వార్ సాంగ్ అని ఒకటి తయారు చేశారు. దానిలో ఎవరిని పడితే వాళ్ళని కాల్ చేశారు, తొడలు కొట్టారు, జంపులు చేశారు, డాన్స్ వేశారు. ఇప్పుడు ఇది ఎందుకు అవసరం అంటారు? మనకి శ్రీలంక వాడితో పెద్ద తగువేం లేదు, బంగ్లాదేశ్ వాడితోనూ లేదు, సరే పాకిస్తాన్ వాడితో ఏదో దాయాది కూడా ఉన్నది, చైనా వాడు ఈ మధ్య కొంచెం కవ్విస్తున్నాడు. కానీ మరి మనం ఈ తొడలు చరుచుకోవటము, దేశభక్తిని ఉప్పొంగించుకోవటము, యుద్ధాల్లోకి జొరబట్టము అనేటువంటిది ఎందుకు జరుగుతున్నది? దీన్ని తగ్గించుకోలేమా? అంటే మనమేనా అండి, 2 చేతులు కలవందే చప్పట్లు రావు కదండి అనే సూత్రం ఉంటుంది. అంతే కదా? చైనా వాడు మన మీదకి రాకుండా మనం ఎందుకు దానికి వెళ్ళాం కదా. అట్లా సరే, అలా పక్కన పెడితే అసలు ఇందాక చెప్పిన స్ట్రాటిఫికేషన్, సోషల్ స్ట్రాటిఫికేషన్ ఏదైతే ఉందో,
దీన్ని మనం ఒక భాషలో మాట్లాడుకుంటాం. పాలిటిక్స్, పొలిటికల్ సైన్స్, రాజకీయ శాస్త్రము అనే భాషలో ఇదంతా వస్తుంది. ఈ రాజకీయ శాస్త్రము యొక్క వికృత రూపం, కొంచెం పెద్ద పదమేమో ఇది, అదే రాజకీయం. దాన్ని కుదిస్తే, రాజకీయ శాస్త్రముని కుదిస్తే రాజకీయం అవుతుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని యొక్క వికృత స్వరూపం రాజకీయం. ఇవాళ మనం ఏదైతే అరే వాడు చాలా రాజకీయం చేస్తున్నాడు రా అనుకుంటారు కదా మీరు. ఎవరో కొంచెం తేడాలు వచ్చిన ఇద్దరు పిల్లలు, లేకపోతే ఈ గ్రూప్ ఆ గ్రూప్ రే వాళ్ళు చాలా రాజకీయాలు చేస్తున్నారా, అది రాజకీయాలు చేయటము అంటే అలా స్థిరపడింది చివరికి. సో ఈ రాజకీయ భాషలో మాట్లాడుకుంటే ఈ యుద్ధాలు ఎవరికి అవసరము, ఈ దేశభక్తిని ఎవరు వాడుకుంటున్నారు అనేది ఒక చర్చ. రెండవదేమో, మరి ఇన్నాళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా మనకి స్వాతంత్రం వచ్చిందని అదేదో పాట ఉంది, శ్రీశ్రీ పాట, స్వాతంత్రం వచ్చనని సభలే చేసి సంబరపడకోయని. ఇప్పుడు సంబరపడే సందర్భం కాదు నిజానికి. మన వాళ్ళు సంబరపడదామని నిశ్చయించుకున్నారు, సంబరపడ్డాం. ఇవాళ దేశం అంతా భయంకరంగా ఘర్ ఘర్కి తిరంగా పేరుతో మోగిపోయింది. అన్ని మన వాళ్ళు చాలా ఇవి కూడా చేశారు, లేజర్ ట్రిక్స్. అవేంటి, అమెరికా వాడి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మీద కూడా తిరంగానే ఎగరేశారు. లేకపోతే ఎవరెస్ట్ శిఖరం, నేపాల్లో ఉన్న ఎవరెస్ట్ శిఖరం మీద 3 రంగుల జెండాని కనిపించేట్టు చేశారు. కనిపించేట్టు చేయటం అంటే మన గ్రాఫిక్స్లోనే, నిజంగా కాదు. సరే, దుబాయ్ వాడు యథోచితంగా వాడి ఆ టవర్ ఏదో ఉంటుంది, దాని మీద మాత్రం వాడే వేసుంటాడు, బుర్జ్ ఖలీఫా మీద వాడే వేసుంటాడు. సరే, ఇదంతా ఒక విషయం అయితే, ఇప్పుడు ఈ సమీక్షించుకుందామా సంబరపడదామా, ఇది మన ప్రశ్న. ఎందుకంటే బ్రిటిష్ వాడిని ఎందుకు వద్దనుకున్నాం? ప్రధానమైన కారణాలు 2. ఏదో వాడు వాడు తెల్లతోడాలు పరిపాలిస్తే ఏంటి, నల్లతోడాలు పరిపాలిస్తే ఏంటి, అదే విషయం గనక అయ్యి ఉంటే పెద్ద సమస్య అయ్యి ఉండేది కాదు. సమస్య ఎక్కడ వచ్చింది అంటే, భారతీయుల యొక్క సహజ వనరులని, భారతీయుల యొక్క శ్రమ సంపదని, భారతీయుల యొక్క ఆత్మగౌరవాన్ని, వీటిలన్నింటినీ వాడు చాలా హింసాత్మకంగా కొల్లగొట్టుకెళ్ళాడు. ఇది వద్దు సార్, ఈరోజు ఈ పాఠం చదవను సార్ అంటే, మీ రమణరావు గారు బ్రిటిష్ వాడైతే కసక్కన వేసేసేవాడు. సార్ ఇవాళ క్లాస్ వద్దులే సార్ అంటే కాల్చి చంపేసేవాడు. అట్లా చేశాడు బ్రిటిష్ వాడు. అందుకని వాడి నుంచి మనం రక్షించుకోవటానికి, వాడి హింస నుంచి బయటపడటానికి, వాడి దోపిడీ నుంచి మనం బయటపడటానికి మనల్ని మనమే పరిపాలించుకుంటే గాని ఇది సాధ్యం కాదు అనే దాంతో స్వాతంత్ర పోరాటాన్ని వేలాది మంది, లక్షలాది మంది జైళ్ల పాలయ్యి, లాఠీల దెబ్బలకు గురయ్యి, ప్రాణాలు అర్పించి సాధించుకున్నటువంటి ఒక మహోజ్వల ఘట్టం అది. కానీ ఇవాళది నిజంగానే ఇవాళ ఉన్న జనరేషన్కి, మేమైతే ఇందులో రాశారు, ఆవిష్కరించాక మీకు చెప్తారు, నారింజ తొనల కోసం లేదా నిమ్మ తొనల కోసం తెలంగాణలో జెండా పండుగకి చాలా ఉత్సాహంగా వెళ్ళేవాళ్ళం. ఇవాళ కూడా మీకు స్వీట్లో, చాక్లెట్లో ఇస్తారు, వాటి పట్ల కూడా మీకు కొంచెం కుతూహలం ఉండొచ్చు. కానీ దేశభక్తి బాగా చాటుకోవాలన్న ఆకాంక్ష మీలోకి రాలేదు. రాకపోవటానికి కారణం మనం ఈ జెండా పండుగలు జరుపుకోకపోవటం కాదు, దానికంటే భిన్నమైనటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాం. 4 రోజుల క్రితం ఒక దళిత విద్యార్థి స్కూల్లో నీళ్లు తాగాడని టీచర్ కొడితే చనిపోయాడు. ఇది మన స్వాతంత్రం. ఇవాళ కొన్ని వందల వేల మంది దళిత సర్పంచ్లు జెండాలు ఎగరేయకుండా పక్కన నిలబడ్డారు. ఆ జెండాలు ఎగరేసింది వేరే వాళ్ళు.
ఇలా ఉంది పరిస్థితి. ఇవాళ భారతదేశం యొక్క అప్పు ఇతర దేశాలకి $620 బిలియన్. అంటే అది ఎంతో మరి రమణరావు గారు లెక్క చెప్పాలి. నెమ్మదిగా ఆలోచించి చెప్పండి, ఈలోపు మేము మాట్లాడుకుంటాం. $620 బిలియన్ అప్పుతో మనం ఉన్నాం, భారతదేశం ఉంది. మరి స్వాతంత్రం వస్తే అప్పు ఏంటి? వాడు డబ్బులని లాక్కుపోతున్నాడని కదా కొట్లాడింది. ఇవాళ ఒకడు కాదు, ప్రతివాడు లాక్కుపోతున్నాడు. ఇవాళ మీకు తెలుసు కదా, ఇవాళ భారతదేశంలో మీకు అందరికీ కూడా సెల్ ఫోన్లు ఉండి ఉంటాయి. పాండమిక్ మీకు అందరికీ సెల్ ఫోన్లను చాలా అందుబాటులోకి తెచ్చింది. మేమందరం కూడా ఇందాక విద్యావేత్త అన్నారు. నేనైతే విద్యావేత్తని కాదు, నేనైతే ఉపాధ్యాయుడు, నేను అది కూడా కాదు. మీకు అతడు సినిమాలో డైలాగ్ గుర్తుంటుంది, చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తా, బడి పంతుళ్ళు అయితే చదువు రాని వాళ్ళందరూ బళ్ళు పెట్టారు. సరే, కొంచెం చదువు వచ్చినా మేము బళ్ళే పెట్టాం. కాకపోతే విషయం ఏంటంటే ఇవాళ భారతదేశంలో సెల్ ఫోన్లు మీద వచ్చేటువంటి లాభాల్లో సింహభాగం అంటే దాదాపు 50% కంటే ఎక్కువ లాభం చైనాకి వెళ్తుంది. ఒక్క సెల్ ఫోన్లే కాదు, మీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి సంబంధించిన డబ్బంతా కూడా చైనాకి లాభంగా వెళుతుంది, భారతదేశానికి కాదు. అర్థమైందా? సో మన స్వాతంత్రం మన డబ్బుల్ని బయటికి పంపకుండా ఆపలేకపోయింది. మన డబ్బులన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. మన దాన్ని ఏమంటారు, డెఫిసిట్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డెఫిసిట్, లోటు, ఎగుమతులు దిగుమతుల్లో లోటు చాలా ఎక్కువగా ఉంది. అంటే డబ్బుల విషయంలో మనం ఏదైతే బ్రిటిష్ వాడు కొల్లగొట్టుకెళ్తున్నాడు అని అనుకున్నామో ఆ పని నిరాఘాటంగా జరిగిపోతుంది. మీరు వాడే పేస్ట్ దగ్గర నుంచి, సబ్బు దగ్గర నుంచి, రాసుకునే జుట్టుకు రాసుకునే దాని నుంచి, తల నూనె నుంచి, వంట నూనె వరకు అన్నింటిలో డబ్బులు ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నాయి, మన దేశానికి రావటం లేదు. ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది. అంటే డబ్బులు బయటికి పోవటం ఆగలేదు. సరే, డెవలప్ అయింది కదండి, మా న్యూ ఇయర్ ఆయన చూడండి ఎంత మంచి బిల్డింగ్ కట్టాడో, హార్వెస్ట్ వాళ్ళు అక్కడ చూడండి ఎంత మంచి బిల్డింగ్ కట్టారో అని మీరు అనొచ్చు. అభివృద్ధి కొంత జరుగుతున్న మాట వాస్తవం. అయితే ఈ అభివృద్ధి ఫలాలు మన ప్రజలకు కాకుండా ఇతర దేశాలు కొల్లగొట్టక వెళ్ళటానికి వీలుగా ఉన్నాయి అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. రెండవది, బ్రిటిష్ వాడి నుంచి మనం పడ్డ హింస. బ్రిటిష్ వాడు మనల్ని పెట్టినంత హింస ఇవాళ ఉండుండకపోవచ్చు. ఎవరికి? ఇవాళ నిన్న ఎవడో వాట్సాప్లో పంపితే చూశాను, ఘర్ఘర్కి తిరంగా మీద ఒక వ్యంగ్య కార్టూన్. సార్, వీడి దగ్గర జెండా ఉందంట కానీ ఇల్లు లేదంట సార్ అని. మన కేంద్ర ప్రభుత్వ అధినేత ఏమో ఇంటింటికి జెండా ఎగరేయమన్నాడు. ఇళ్ళు లేని వాళ్ళ సంఖ్య కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ ఎగరేయాలి అనేది ఇంకో సమస్య. అంటే ఇవన్నీ ఎందుకు సమీక్షించుకోవాల్సి వస్తున్నది అంటే, సంబరపడితే సరిపోదు, దాన్ని లెక్క సరి చేసుకోవాలి. దేనికోసమైతే ఇంతమంది స్వాతంత్ర పోరాట యోధులు, వీరులు ప్రాణాలు అర్పించారో అది దక్కనప్పుడు మనం సంబరాలు చేసుకుంటూ ఊరికినే వాళ్ళ పేర్లు, ఇందాక మేడం గారి పేర్లు అడిగితే చాలా మంది చెప్పారు, వాళ్ళ పాఠ్యాంశాల్లో వచ్చిన పేర్లు, సినిమాలు తీస్తే చూసిన పేర్లు, అనేక పేర్లు చెప్పారు. దానిలో కొన్ని వేరే పేర్లు కూడా ఉన్నాయి, అయినా మేడం గారు క్షమించేశారు. కాబట్టి ఈ సమీక్షించుకోవాల్సిన సందర్భంలో సంబరం చేసుకోవటం అనేది ఒక విషయం. సంబరం చేసేసుకున్నాం. పొద్దున అందరికీ స్వీట్లు ఇచ్చారా రమణరావు గారు? చాక్లెట్లు స్వీట్లు ఇచ్చారుగా, నేను కూడా ఇచ్చాను మా వాళ్ళందరికీ. కాబట్టి అది అయిపోయింది. ఇప్పుడు సమీక్షించుకుంటున్నాం.
సమీక్షలో తేలుతున్న విషయం ఏంటి? ఒకటి, ఆర్థికంగా మనకేమీ మార్పు రాలేదు. రెండవది హింస. ఈ హింస ఎంత స్థాయిలో ఉన్నది అని అంటే, ఆ మధ్య పాండమిక్ టైంలోనే అమెరికాలో ఒక నల్లవాణ్ణి, పేరేంటో ఫ్రాయిడ్, జార్జ్ ఫ్రాయిడ్ని గొంతు మీద కాలేసి గాలాటం లేదంటున్నా ఆ తెల్లవాడు తొక్కి చంపేశాడు. అదే కాలంలో ఒక నెల అటు ఇటుగా మన తమిళనాడు తూత్తుకుడిలో ఇద్దరిని స్టేషన్కి పిలిచి ఏదో విచారణలో లాగిలాగి కొడితే వాళ్ళు ఇద్దరు తెచ్చిపోయారు. లాగిలాగి కొట్టడం కాదు, చంపాలనే కొట్టారు వాళ్ళు, తండ్రి కొడుకులు. మరి దానికి దీనికి ఏమీ తేడా లేదు. అక్కడేమో అది అత్యున్నతమైనటువంటి స్వేచ్ఛా ప్రమాణాలు కలిగిన స్వతంత్ర దేశం, అక్కడ ఒక నల్లవాడిని కాలేసి తొక్కి చంపేశారు. ఇక్కడ 75 ఏళ్లు నిండిన స్వాతంత్ర భారతంలో కూడా ఇద్దరు పౌరుల్ని పోలీస్ స్టేషన్ పిలిచి కొట్టి చంపేశారు. ఇది ఒకటి. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే, ఈ దేశంలో చాలా పెద్ద సాంఘిక ఉద్యమాలు నడుపుతున్నటువంటి వాళ్ళని ఇవాళ ఒక కేసు పేరుతో, భీమా కోరేగాం కేసు పేరుతో గత 3 సంవత్సరాలుగా కనీసం ఛార్జ్ షీట్ పెట్టలేదు. ఇదిగో వీడి దొంగతనం చేశాడు, ఇదిగో ఇదిగో రాళ్ళు వేశాడు, ఇదిగో వీడు బస్సు తగలబెట్టాడు, ఇదిగో వీడు హత్య చేశాడు, లేదా ఇదిగో వీడు ఫలానా వాడిని చంపడానికి కుట్ర చేశాడు. ఏమీ లేదు. అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. 3 ఏళ్ల నుంచి ఛార్జ్ షీట్ కూడా లేదు, బెయిల్ కూడా లేదు. జైల్లో ఉండగానే చనిపోయిన ఆయన పేరేంటి, స్టాన్ స్వామి అనే ఒక ఒరిస్సాలో పనిచేసేటువంటి, కాదు ఛత్తీస్గఢ్లో పనిచేసేటువంటి స్టాన్ స్వామిని చంపింది మన రాష్ట్రపతి గారు. స్టాన్ స్వామి కాదు, స్టెయిన్స్ ఆ కారాగారంలో ఛార్జ్ షీట్ కూడా లేకుండానే చచ్చిపోయాడు. తను చాలా పెద్ద ఆదివాసీలకు సేవ చేస్తున్నటువంటి ఒక ఫాదర్. ఇవాల్టికి కూడా అక్కడ దాదాపు ఒక 15 మందికి పైగా ఒక యంగ్ బాయ్, 25-30 ఏళ్ల మధ్యలో ఉండేటువంటి కుర్రవాడు, ఆదివాసీల కోసం పనిచేస్తున్న కుర్రవాడు ఆ కేసులో ఉన్నాడు. అంటే మరి ఈ మధ్యనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఏదో దేశద్రోహ చట్టాన్ని ఇంకా ఉంచాలా, దేశంలో ఉన్న వాళ్ళందరూ పౌరులే కదా, వీళ్ళ మీద మళ్ళీ ఆ బ్రిటిష్ వాడి ఏంటంటే, వాడు పరిపాలించేటప్పుడు ఎవడు వందే మాత్రం అన్నా కూడా వాడిని దేశద్రోహ చట్టం కింద పెట్టేవాడు. ఆ చట్టం ఇంకా కొనసాగుతున్నది, దాన్ని రద్దు చేస్తే మంచిది కదా ఏమిటి అని చెప్పి రద్దు చేశారో చేయలేదో ఇంకా తెలియదు. చేయలేదు, ఇంకా చెయ్యాలని చెప్పి గట్టిగా చెప్పాడు. ఇది అట్లాంటప్పుడు ఇది మేము విధాన నిర్ణయం తీసుకోవాల్సిన విషయము, జ్యుడిషియరీ నిర్ణయం కాదని ఆయన్ని పక్కన పెట్టేశారు. కాబట్టి ఇప్పుడు సంబరపడాలా, సంతోషించాలా, సమీక్షించుకోవాలా? తేల్చుకోవాల్సింది మీరు. ఇగో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జుట్టు నేర్చిపోయిన వాళ్ళే. ఈయన రంగేసి నల్లగా కనపడుతుంది, కానీ ఈయన కూడా పెద్దాడే. రంగేశారుగా, ఈయన కూడా రంగే వేసాడు. నేను కూడా వేస్తానేమో నాకు తెలీదు. అప్పుడప్పుడు మా ఆవిడ మాత్రం మీసాలకు వేస్తుంటది, ఆవిడ వేసుకున్నప్పుడల్లా నాకు. అంటే మాకు అసలు సమస్య లేదు, అయిపోయింది. మా చావు మేము చచ్చాము, త్వరలో ఏదో అవుతాము. తేల్చుకోవాల్సింది మీరు. సంబరపడాలా, సమీక్షించుకోవాలా? సమీక్షించుకుంటే కనీసం శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే నాటికైనా మీరు సంబరపడే సమయం వస్తుంది ఇప్పుడు సమీక్షించుకుంటే. లేదు అనంటే అప్పుడు కూడా మళ్ళీ తిరంగా. కాబట్టి స్వాతంత్రం వచ్చిందని సంబరపడదాం, దాన్ని సమీక్షించుకొని సరి చేసుకుందాం, అసలైన అర్థంలో స్వాతంత్రాన్ని సాధించుకుందాం. ఈ వివక్షాపూరితమైన, నేరపూరితమైనటువంటి చట్టాల్ని రద్దు చేసుకుందాం. భారతదేశాన్ని
ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థగా బలపడేట్టు చేద్దామనేటువంటి దీక్షతో పిల్లలందరూ కూడా ఈ విషయాన్ని స్వాతంత్రోత్సవ సంగ్రామ ఎరా ఏదో ఉంది కదా, ఇండిపెండెన్స్ ఎరా అని ఆ రకంగా అర్థం చేసుకోవాలని చెప్పి మీకందరికీ మనవి చేసుకుంటూ ఇంత సుదీర్ఘ ఉపన్యాసం చేసిన దానికి నన్ను క్షమించమని జయశ్రీ గారిని, సుభాషిణి గారిని కోరుతూ ఈ పుస్తకాన్ని పరిచయం చేయవలసిందిగా ముందు ఆవిష్కరించాలి వాళ్ళిద్దరు. ముందు ఒక్కసారి చదువుతాను, మీ దగ్గర కాపీలు లేవు కదా, ఒక్కసారి వినండి. దీన్ని 15 మంది 5-5 వాక్యాల చొప్పున 75 వాక్యాలు 75 సంవత్సరాల గుర్తుగా రాశారు. కవుల పేర్లు ముందు చదువుతాను. ఇందులో ఈ కవిత దీర్ఘ కవితని రాసిన కవుల పేర్లు చదువుతాను ముందు. ఆనందాచారి కటుకోచ్చుల, సాహితీ స్రవంతికి రాష్ట్ర కార్యదర్శి. రావులపాటి సీతారాం గారు ఇక్కడే ఉన్నారు. ఆయన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్ రావులపాటి సీతారాం గారు. ప్రసేన్ బెల్లంకొండ మన మధ్యనే ఉన్నారు, ఆయన హాజరీహో. శ్రీనివాసరావు మువ్వ, ఆయన ఖమ్మంలో ఉన్న కవే, క్రాంతి శ్రీనివాసరావుగా చాలా మందికి సుపరిచితులు, మన మధ్య లేరు. సునంద ఉరిమళ్ళ రాలేదు. రమణ గారు, మొగనూరు రమణ లేరా? రమణ గారు ఉన్నారు, ఎదురుగా ఉన్నారు. ఫణిమాధవి కన్నోజు మేడం గారు ఇందాక మీతో అన్ని చెప్పించారు. రమేష్ కటుకోజ్వల, లక్ష్మీ మామిళ్లపల్లి, ఇబ్రహీం నిర్గుణ్, శ్రీనివాస్ సూఫీ, రాధా తాళ్ళూరి, శ్రీనివాస్ మల్లేడి, సుభాషిణి తోట, జయశ్రీ మువ్వ. ఒక్క 5 నిమిషాలు మీరు ఇది వినండి. చాలా మంచి వాక్యాలు మీ గుండెల్ని తాకుతాయి. మొదటి 5 లైన్లు. రెక్కలు తొడిగిన స్వేచ్ఛ, గుండె గుండెలో వెలుగుతున్న జెండా, 75 ఏళ్ల స్వాతంత్రం, చెరగని త్యాగాల తీపి సంతకం. 75 ఏళ్ల స్వాతంత్రం, చెరగని త్యాగాల తీపి సంతకం. ఇది గడప గడపకు పండుగే మరి, గర్గర్కి తిరంగా. ఆశయాల జడి సముద్రంలా ఉప్పొంగిన వేళ, వీరుల త్యాగఫలం, అమరుల అభిమానధనం, వెలుగు పూరేకల్లా స్వేచ్ఛా పరిమళం. 75 ఏళ్ల ఉచ్ఛ్వాస, మరో 1000 ఏళ్ల నిశ్వాస. ఇది రెక్కలు జయించిన ఆకాశం, ఇది గాయాల త్యాగ నినాదం, రెపరెపలాడే పొగరు. అయినా ఇప్పటికీ పచ్చగానే ఉంది. మా తోట పేరు ఆగస్టు 15, దానికి 75వ ఏడు. 3 పూటల స్వేచ్ఛ బాగా వీస్తుంది. చుట్టూ పందికొక్కులున్నాయి పారదోలుతా. బలిదానాలతో ఈ నేల గాలిని పూయించిన త్యాగాల మొక్కలకు
మొక్కుతా. స్వేచ్ఛా కళల ఉరితాళ్లను ముద్దిడిన ప్రేమ జ్ఞాపకం, జైళ్ల ముళ్లవనాన విచ్చుకున్న త్యాగాల పరిమళ జ్ఞాపకం, త్రివర్ణ శోభిత ముప్పాతిక స్వాతంత్ర సంబరాన వెలుగురేఖలకై వెతుకులాటల పదగమనం. అయినా ప్రియా, నా గుండెల నిండా మోగుతున్న వందే మాతరం. తనువులంతా ఉరితాళ్లను ముద్దాడిన చరిత్రే, స్వేచ్ఛా గీతికలే ప్రాణవాయువులై నినదించిన జ్ఞాపకాల త్రివర్ణం. వెలుగును వెతుక్కుంటూ చీకటిలో కనిపించని గాంధీలు నడిచిన పాదముద్రలన్నీ నెత్తుటి మరకలే. ఎన్ని వసంతాలైనా రెపరెపలాడుతున్న వీరోచిత కనులు రేపటి కోసం ఎగురుతున్న అమృతోత్సవ కలలే నలుదిక్కుల. 100 ఏళ్లు పరాయి పాలన కింద నలిగి ఉక్కిరిబిక్కిరైన కొన్ని చోట్ల నెత్తుటి గుండెల ఖననాలపై వీస్తున్నది ఇప్పటి నా స్వేచ్ఛా ఊపిరి. స్వస్వార్థ విషవృక్షాల గాలుల మధ్య ఆనాటి త్యాగాల రెపరెపలతో ఎగిరే నా దేశ జెండా ఎప్పటికీ నా గురూరి. 3 పాదాల రైలుదొకటే మట్టి చెప్పు, ట్రిపుల్ లైన్ ఈజ్ ఈక్వల్ పై నమాజు భాష, తంగేళ్ల నేల బంధు బోనాల బలిదాన పాట, అమ్మకు 5 చుక్కల చీర పాళీళ్ల కవితా నేత, 8/15 షహీదోంకా అడ్డా, ఒక సత్యాగ్రహంతో సలిపిన వ్రణం, వేల ఆర్తి గీతాల స్వేచ్ఛా తోరణం. మేరా భారత్ మహాన్, త్యాగమూర్తులు పంచిన స్వేచ్ఛావాయువుల వలన నింపుకున్న దేహం ఇది. ఊపిరిలున్నంత కాలం ఆ మహనీయుల బాటలో నడుస్తా, అమృతోత్సవ ఫలాలను అందరికీ అందేలా చేస్తా. ఉరి కొయ్యలకు పూసిన ముద్దులే నెత్తుటి నేలలో మొలిచిన ఉద్యమ వీరుల పిడికిళ్ళు. ఉచ్ఛ్వాస నిశ్వాసలే ఈ మట్టికి ఆయువు పట్టైన ఇంక్విలాబ్ జిందాబాద్. ఈ స్వేచ్ఛకు ఊదిన ఊపిరి వసంతపు నినాదం. దాస్యపు తల నరికిన వీరుల రుధిరం ఆమె నొసటి తిలకం. సత్యాగ్రహ పదం, అహింసావాద కపోత వస్త్రం, స్వేచ్ఛాశ్వాసల హరిత హారం, రంగులద్దుకున్న 75 ఏళ్ల స్వతంత్ర ఆమె జాతీయ పతాక. ఇప్పుడు ఈ నేలపైన ఆకాశం తలెత్తుకొని చూస్తున్నట్టుంది. బంధనాల హోరు తెంచుకున్న పచ్చిక శ్వాస అమ్మ జోలలా ఉంది. గుండె చప్పుడు ఎప్పుడూ జాతీయ గీతం. నా ధైర్యం ఇప్పుడు ఎగిరే త్రివర్ణ పతాకం. బాల్యం అక్కడే నిలబడి జెండాకు నమస్కరిస్తూ ఉంటుంది. బోలో స్వతంత్ర భారత్ కి జై అంటూ గుండె నినదిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఉప్పు గుర్తుకొస్తుంటుంది. కలలు క్విట్ ఇండియా గో బ్యాక్ అంటుంటాయి. పీటర్ ఇంగ్లాండ్, లూయి ఫిలిప్పులు కొంటున్నప్పుడు సమరయోధుల శ్వాసలేవో మువ్వన్నెల పువ్వై గగనంలో విచ్చుకుంటాయి. 75 అవును, అమృతోత్సవం కదా. కవ్వానికి ఇటు పేద ప్రజలు, అటు పెట్టుబడి. అప్పటిలాగానే ప్రజాస్వామ్య మోహిని చేతిలో పాత్ర పెట్టుబడికే వడ్డిస్తుంది. మహాశివుని స్వాతంత్రం కంఠాన్ని సవరించుకుంటుంది. రేపటి ఆశల రెపరెపలతో జెండా గుండెల్లో ఎగురుతూనే ఉంటుంది. అమృతోత్సవం కదా. అయిపోయింది. తిరంగా పేరుతో దీన్ని దీర్ఘ కవిత అనొచ్చా? ఒకలాంటి దీర్ఘ కవిత, గొలుసు కవిత, లేకపోతే దీర్ఘ కవిత. 75 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని గుర్తు చేస్తూ 75 పంక్తులలో సుమారు 15 మంది కవులు, 15 ఐదులు, తలా 5 లైన్ల చొప్పున ఈ గొలుసు కట్టు కవితను లేదా దీర్ఘ కవితను రాశారు. దీన్ని పరిచయం చేయమని
నా పేరు సూచించినప్పుడు జయశ్రీ గారు ఒక్కొక్కసారి ఎంతో అజ్ఞానం ఉంటే గానీ టక్కన ఇటువంటి వాటిలోకి దూకం. నేను అటువంటి అజ్ఞానంతోనే వెంటనే ఒప్పేసుకున్నా నేను. ఎందుకంటే 10th క్లాస్ 9th క్లాస్ విద్యార్థులు న్యూ ఇయర్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఇక్కడ ఈ హాల్లో సమావేశమైన వాళ్ళల్లో తెలుగు సాహిత్యంలో 2 తెలుగు రాష్ట్రాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నటువంటి సాహితీ మూర్తులు ఇవాళ ఇక్కడ చాలా మంది ఇక్కడ మన మధ్య ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే ఖమ్మంలో మన స్కూల్లో మన క్లాస్ రూమ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళంతా ఏదో రమణ సార్ పిలిస్తే వచ్చారని అనుకోమాకండి, అట్లేం జరగల. వాళ్ళు ఇక్కడ ఈ ప్లేస్ని ఎంపిక చేసుకోవడం మనకిచ్చిన గౌరవం. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది అరుదుగా లభించే అవకాశం, న్యూ ఇయర్కి వచ్చిన ఒక గౌరవం, ముఖ్యంగా విద్యార్థులకి ఒక పెద్ద ఫీస్ట్, ఇది ఒక పండుగ. ఇకపోతే నాకంటే బ్రహ్మాండంగా పరిచయం చేయగలిగిన వాళ్ళు, ఈ సాహిత్య సంద్రాన్ని తేలిగ్గా ఎదగలిగిన గజయితగాళ్ళు ఇక్కడ వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు ఇక్కడ. అయితే అధ్యక్షుల వారితో సహా వీళ్ళందరూ కవులు. కవిని కాని వాడిని నన్ను ఎందుకు మరి దీన్ని పరిచయం చేయమన్నారో తెలియదు. చెప్పానుగా అజ్ఞానంతో ఒప్పుకున్నానని. మిత్రులారా, అట్లాగే విద్యార్థులారా, ముఖ్యంగా మువ్వా జయశ్రీ, సుభాష్ని తోట గారు వీళ్ళిద్దరూ ఇటువంటి ఒక ప్రయత్నం చేసినందుకు, ఆ ప్రయత్నం ఒక అద్భుతమైన ప్రయత్నం. ఇది ఒక 15 మంది కవులని అడగాలి, థీమ్ చెప్పాలి. ఆ థీమ్లో ఏదో ఒక ఎవరి శైలి వారిదైనా ఎవరి ధోరణి వారిదైనా ఏదో ఒక అంతర్గతంగా ఏదో ఒక ధార ఉండాలి. ఖచ్చితంగా అందరినీ కలిపే ఒక ధార ఉండాలి. అది ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఈ ఒక ప్రయత్నం చేయాలి. ఇది అద్భుతంగా వాళ్ళ పని చేసినందుకు ముఖ్యంగా ఆ ఇద్దరికి నేను ముందుగా అభినందనలు అందజేస్తున్నా. ఇటువంటి ప్రయత్నం చేసినందుకు అభినందనలు అందజేస్తా ఉన్నా. అందులో ఈ టాపిక్ మీద ఖమ్మంలో చేయటం మరీ కష్టం. ఎక్కడైనా చాలా తేలిగ్గా చేయవచ్చు ఈ పనిని. అది ఎంత కష్టమో అధ్యక్షుల వారు తన ఉపన్యాసంలోనే ప్రూవ్ చేశారు. నిజంగానే కష్టమైన పని, అంత తేలిక కాదు మెప్పించటం ఖమ్మం వాళ్ళని ఈ విషయానికి సంబంధించి. హలో, అయినా సరే ఈ సాహసానికి పూనుకున్నారు. అందులో వారిద్దరి ఈ ప్రయత్నానికి మద్దతునిస్తూ చాలా పెద్ద వాళ్ళు, సీతారాం గారు ఆయన వెనకబెట్టి కూర్చోబెట్టేందుకు నాకు చాలా బాధగా ఉంది. ఆయన వెనక సీట్లో కూర్చోబెట్టాం. తెలంగాణ ప్రభుత్వం కాళోజీ అవార్డు ఇచ్చి సత్కరించిన ఒక గొప్ప కవి, సాహిత్య విమర్శకుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను. నాకే అది బాగలేదు. కాకపోతే ఇది ఏదో ఒక కుటుంబం సమావేశం లాగా అనుకున్నాం కాబట్టి, సరదాగా మనందరం మాట్లాడుకోవటమే కాబట్టి, ఆయన ఈ కవితల్లో కూడా ఒక భాగస్వామి కాబట్టి ఆయన అక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, అంతే తేడా. అట్లాగే ఎప్పుడో ఖమ్మం జిల్లాలో కవితలకు సంబంధించినటువంటి రక్తస్పర్శ రాసినటువంటి కవులలో ఒకటైనటువంటి ప్రసేన్, కవిత్వంలో కొత్త పొగడలు పోయిన వ్యక్తి.
కవిత్వ విమర్శలో ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తి. ఆయన కూడా ఇక్కడే ప్రేక్షకుల్లోనో లేకపోతే ముందు వరుసలోనో కూర్చొని ఉండటం, మేమేమో స్టేజ్ మీద ఉండటం, ఇవన్నీ మరి విరోధాభాసాలు అంటారా ఏమంటారో తెలియదు వీటిని. మరి అటువంటి లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఫణిమాధవ్ గారి పోట్రీ కూడా నేను చాలా చాలా ఎంజాయ్ చేస్తాను. మొన్న బుక్ ఫెస్టివల్లో కన్నిగంటి గారు రాయలేదు కానీ బుక్ ఫెస్టివల్లో ఆయన కవితా గానం చేస్తుంటే చాలా మైమర్చిపోయి విన్నా నేను. చాలా నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశా ఆయన్ని. మూవా జయశ్రీ గారు కానీ సుభాష్ని తోట గారు కానీ ఫేస్బుక్లో ఎప్పుడు పోయి వచ్చినా చాలా ఆసక్తిగా చదివే రీడర్ని మాత్రమే నేను. నా స్థాయి అంతవరకే, నేను కవిని కాదు. అయితే ఈ థీమ్ ఉందే, థీమ్ కొంచెం ప్రమాదకరము, డేంజరస్, ముఖ్యంగా ఖమ్మంలో అని ఎందుకు అనుకున్నామంటే మాట్లాడాడు రవి గారు ఆల్రెడీ చాలా డీటెయిల్డ్గా. మీకు ఆల్మోస్ట్ మీకు అర్థం కావాలని ఓపిక్గా, కవులకి కొంచెం అది ఇబ్బంది అయినా ఆయన అంత టైం తీసుకుని మాట్లాడారు. ఈ దేశభక్తి అనే పేరు మీద అగ్రెసివ్ నేషనలిజాన్ని ప్రమోట్ చేస్తున్న ఒక బ్యాచ్ ఉంది వాళ్ళ దేశం అంతా. మిలిటెంట్ నేషనలిజాన్ని ప్రమోట్ చేస్తున్న ఒక వాతావరణం ఉంది. అందులో భాగమే ఇవన్నీ చాలా ఇంటింటి మీద జెండా కావచ్చు, లేకపోతే అమృత్ మహోత్సవ్ అనే పేరుతో అనేక రకాల కార్యక్రమాలు జరగటంలో ఒక మిలిటెంట్ నేషనలిజం. జవహర్లాల్ నెహ్రూ ఉన్నటువంటి పక్కకు పోయి వీర్ సావర్కర్ వచ్చి కూర్చోవటం ఆ ప్లేసుల్లోకి. గాంధీ కంటే కూడా వీలైతే సర్దార్ పటేల్ గురించి ఎక్కువ మాట్లాడటం. ఇది కొంచెం ఈ వాతావరణంలో వీళ్ళు ఈ పనికి పూనుకోవడం అనేది సాహసం అంటున్నాను నేను. మేబీ నేను అనుకుంటాను ఆ నేరేటివ్కి భిన్నంగా ఒక ఆల్టర్నేటివ్ నేరేటివ్ని ఇవ్వాలనుకున్నాను కాబట్టే ఈ ప్రయత్నం చేశారేమో. అందుకని ఒక ఆల్టర్నేటివ్ నేరేటివ్ని మన ముందు ప్రజెంట్ చేయడం కోసం ప్రయత్నం చేశారు కాబట్టి కూడా నేను చాలా అభినందిస్తా ఉన్నా ఈ ప్రయత్నాన్ని. ఆ థీమ్లో ఇవాళ పడి కొట్టుకుపోకుండా గాలివాటున అందరూ అనుకున్నట్లు దేశభక్తి గురించి అదే మాట్లాడటం కాకుండా అసలు ఎట్లా ఉండాలి దీని గురించి అనే దాన్ని వాళ్ళు ఈ కవితల్లో బాగా ప్రజెంట్ చేశారని అనుకుంటున్నా నేను. అఫ్ కోర్స్ ఎక్కడో 1-2 చోట్ల లయ తప్పొచ్చు, కొంతమేరకు దారి తప్పొచ్చు, కానీ ఓవరాల్గా ప్రతి కవిత కూడా దానికి సంబంధించిన పాయింట్గానే ఉంది. రవి గారు మాట్లాడుతూ మనం మన దేశాన్నే ప్రేమించాలా అని అడిగారు. ఎందుకంటే అందరూ మనుషులే కదా, దేశం అంటే మనుషులే కదా, చైనా వాడు మనిషి కాదా, పాకిస్తాన్ వాడు మనిషి కాదా, అవన్నీ రైట్ క్వశ్చన్సే. కాకపోతే ఏంటంటే అసలు ఈ నేషన్ స్టేట్ అనేదే చాలా వెరీ ఒక రకంగా చెప్పాలి అంటే యంగ్ కాన్సెప్ట్. 1000 సంవత్సరాల మానవ చరిత్రలో నేషన్ స్టేట్ ఏదో బెటర్ ఆర్గనైజ్డ్ అని అనుకుని సమాజం ఇక్కడికి వచ్చి ఆగింది ప్రస్తుతానికి. ఇది నిజంగా బెటర్ ఆర్గనైజ్డ్ కాన్సెప్టా కాదా అనే చర్చ పెద్ద ఎత్తున ఉంది, అది వేరే సంగతి. ఒకటి, ఈ నేషన్ స్టేట్ నిలబడుతుందా, ఇది మళ్ళీ ఫ్రాగ్మెంట్స్గా మారిపోతుందా, దీనికి మించినటువంటిది ఇంకొక ఫామ్ ఏదైనా వస్తుందా, అడ్మినిస్ట్రేటివ్ ఫామ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది చర్చ ఉంది ఇంకా. ఈ నేపథ్యంలో మీరు వద్దనుకున్నా కావాలనుకున్నా ఏదో ఒక ఐడెంటిటీ నుంచే మనందరం ప్రయాణం మొదలు పెడతాం. మనం తెలియకుండా ఏదో ఒక ఐడెంటిటీ నుంచి మొదలు పెడతాం. మనం ఇవాళ కార్ల్ మార్క్స్ విశ్వమానవుడు అనుకుంటాం, మనం అంటాం, కానీ ఖచ్చితంగా జర్మనీకి సంబంధించిన భావనలు, జర్మనీకి సంబంధించిన నేపథ్యం, జర్మనీలో ఉండేటువంటి వ్యవహారాలు ఆయన మీద ప్రభావం ఎక్కువ ఉంటాయి గ్యారంటీగా. ఎందుకంటే ఆయన కాంటెక్స్ట్లో నుంచి ఎదిగినవాడు కాబట్టి. అందుకనే ఎవరో అంత గడ్డం ఎందుకు కార్ల మార్క్స్కి, శుభ్రంగా ట్రిమ్ చేసుకుంటే బాగుండేది కదా, ఆ మాత్రం కూడా తెలియదా అని ఎవరో రాస్తే ఇట్లనే కౌంటర్ ఇచ్చారు వాళ్ళు. మనం మనుషులని ఆయా స్థల కాలాదుల నుంచే చూస్తాం ఖచ్చితంగా. అందులో భాగంగానే
ఇవాళ మనం భగత్ సింగ్ని కూడా చూస్తున్నాం. మీ అందరికీ తెలుసు భగత్ సింగ్. భగత్ సింగ్ కేవలం భారతదేశాన్ని మాత్రమే, ఈ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ను మాత్రమే ప్రేమించి ఆయన త్యాగం చేయలేదు తన జీవితాన్ని. భగత్ సింగ్ ఈ దోపిడీకి వ్యతిరేకంగా త్యాగం చేశాడు. మనుషులు దోపిడీ చేసుకునే దానికి వ్యతిరేకంగా త్యాగం చేశాడు. రేపు ఒకవేళ స్వతంత్రం వస్తే నల్లవాడు దోచుకుంటే వాడిని కూడా ఇలాగే వ్యతిరేకించాలని కూడా ముందే మాట్లాడాడు. అందులో ఏం సందేహం లేదు. అంత మాత్రాన ఆయనది దేశభక్తి అసలు కాదందామా అంటే ఇక్కడే తేడా ఉంది. దేశభక్తి ఏమిటి, దేశభక్తి కానిది ఏమిటి అనేది. సో ఆ ఆస్పెక్ట్కి సంబంధించి చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ మతాలకు దూరంగా, లేకపోతే ఈ మిలిటెంట్ నేషనలిజానికి భిన్నంగా మన కవులు రాశారు. అది మనకు చాలా స్పష్టంగా ప్రతి కవి దాంట్లో మనకు కనపడుతోంది. ఎవరు రాసినా అట్లాగే రాశారు అందరూ కూడా. ఎక్కడో ఒక యూనిటీ కనపడుతోంది వీళ్ళందరి మాటల్లో. అంటే మోర్ ఆర్ లెస్ ఒక ఫ్రేమ్వర్క్ లో నుంచే రెస్పాండ్ అయినట్టు కనపడుతుంది, ఒకటి రెండు తప్ప. ఉదాహరణకి వీళ్ళేమి ఈ దేశం అద్భుతంగా వెలిగిపోతోంది, దిస్ కంట్రీ ఈజ్ షైనింగ్ అనే మాట్లాడాల ఎక్కడ కూడా. 3 పూటల స్వేచ్ఛ బాగా వీస్తుంది, చుట్టూ పందికొక్కులున్నాయి పారదోలత అని ఒక కవి రాశాడు. అంటే పందికొక్కులు చాలా ఉన్నాయి లోపల దేశంలో. ఇందాక చెప్పారే రవి గారు, దేశంలో ఉన్న పందికొక్కులు ఉన్నాయి, పక్కింటి పందికొక్కులు కూడా వచ్చి ఇక్కడే ఉన్నాయి, పక్క తోటలో కూడా. ఇక్కడి నుంచి పందికొక్కులు అక్కడికి తీసుకుపోయి ఇచ్చే పందికొక్కులు కూడా ఉన్నాయి మధ్యలో. వాటికి ఒక వ్యవస్థ తయారై కూర్చుంది. అట్లాగే ఇంకా అనేక చోట్ల నాకు అటువంటి పద్ధతిలో వీళ్ళు మాట్లాడినటువంటి ఒక ధోరణి నాకు స్పష్టంగా కనపడుతోంది. ఒక సత్యాగ్రహంతో సలిపిన వ్రణం, వేల ఆర్తి గీతాల స్వేచ్ఛతో రణం, మేరా భారత్ మహాన్ అనటంలో ఒక అలాంటి నిందే ఉంది. ఖచ్చితంగా ఈ దేశాన్ని అద్భుతం అని మెచ్చుకున్న వాళ్ళు కాదు వీళ్ళు. అంతేకాదు, గాంధీలు వెలుగును వెతుక్కుంటూ చీకటిలో కనిపించని గాంధీలు నడిచిన పాదముద్రలన్నీ నెత్తుటి మరకలే. అంటే మనం చెప్పుకుంటాం గొప్పగా అహింసాయుత పద్ధతుల్లో స్వాతంత్రం తెచ్చుకున్నాం మనం, ఇది ప్రపంచానికి కొత్త దారి చూపెట్టిందని మాట్లాడతాం మనం. కానీ అట్లా ఏం లేదు. కొంచెం లోపలికి వెళితే చాలా మంది త్యాగం చేశారు, చాలా జీవితాలు రాలిపోయినాయి ఈ పోరాటంలో అని చెప్పడానికి వీలుగా అటువంటి వాక్యాలు మనకు కనపడతానే ఉన్నాయి. ఇంకా ఎక్కువసేపు మాట్లాడకూడదు, ఎందుకంటే చాలా సమయం ఇప్పటికే అయింది. చివరి 5 లైన్లలో ఆల్మోస్ట్ నాకు ఎవరి లైన్లు ఎవరియో తెలియదు నాకు. ఎట్ ద రేట్ ఆఫ్ 75, అవును అమృతోత్సవం కదా, కవ్వానికి ఇటు పేద ప్రజలు అటు పెట్టుబడి. అప్పటిలాగానే ప్రజాస్వామ్య మోహిని చేతిలో పాత్ర పెట్టుబడికే వడ్డిస్తుంది అనడం ద్వారా వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అది చెప్పేశారు. అంటే అప్పట్లోనేమో దేవతలు రాక్షసులు అమృత భాండం కోసం తగుబడి పోరాడితే విష్ణువు మోహిని రూపంలో వచ్చి దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచిపెట్టి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ కూడా అంతే, ఇప్పుడు కూడా అదే జరగబోతోంది. కేవలం పెట్టుబడి వర్గానికి మాత్రమే ఈ ప్రజాస్వామ్య ఫలాలు అందుతాయి తప్ప పేద ప్రజలకేమీ ప్రజాస్వామ్యం కూడా రాదు అని తేల్చి చెప్పేశారు ఈ రచయిత ఎవరో. అంటే నాకు స్పష్టంగా వీళ్ళు క్లియర్గా ఆల్టర్నేటివ్ పేట్రియాటిజం గురించి మాట్లాడుతున్నారు. ఈ పేట్రియాటిజం నేలకు సంబంధించిన జాగ్రఫికల్ బోర్డర్లో రూట్ అయి లేదు, ఈ ప్రజలలో రూట్ అయి ఉంది, ఈ ప్రజల యొక్క బాధలలో రూట్ అయి ఉంది. ఇవాళ
చెగువేరా ఉన్నాడు. చెగువేరా ఎందుకు క్యూబా పోయాడు అని అంటే క్యూబా ఆయన దేశమా? కాదు. కానీ చెగువేరా క్యూబాకు సంబంధించి దేశభక్తుడే. ఆ పని పూర్తయిన తర్వాత అక్కడ ఆగల, మళ్ళీ బొలివియా వచ్చాడు, బొలివియా అడవుల్లో చనిపోయాడు. రైట్? అట్లాగే ఆయా మనుషులు పడే బాధలకు సంబంధించి ఒక సమూహంలో, ఒక సమాజంలో, ఒక చోట బ్రతుకుతున్న వాళ్ళంగా వారి విషయాలు పట్టించుకునే ఒక రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్గా, ఒక షేరింగ్ అండ్ కేరింగ్ ఉన్న హ్యూమన్ బీయింగ్స్గా మాట్లాడటమే ఇవాళ నిజమైన దేశభక్తి అని చెప్పదలుచుకున్నారు. అంతేగాని మీరు మాట్లాడే సింబాలిక్ నేషనలిజం కాదు, మీరు మాట్లాడే అగ్రెసివ్ నేషనలిజం కాదు. ఈ నేషనలిజం అనేది ఎలా ఉండాలి అంటే, ఈ ప్రజలకు ఏదైనా చేయగలిగితే అది గొప్ప విషయం అవుతుంది, ఈ ప్రజలకు అప్పీల్ చేయగలిగితే గొప్ప విషయం అవుతుంది, ఆ ప్రజలకు సంబంధించి ఎంతో కొంత ఎలివేట్ చేయగలిగితే గొప్ప విషయం అవుతుంది. మార్నింగ్ నేను మాట్లాడినప్పుడు చాలా మంది మీరు ఉన్నారు కదా. నేను ఒక మాట చెప్పాను. 47లో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, 49లో చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా మారింది. సుమారు 80 కోట్ల మంది ప్రజలని పేదరికపు స్థాయి నుంచి పైకి తీసుకెళ్లిన చరిత్ర దానికి ఉంది. మనం ఆల్మోస్ట్ అదే దశలో ఉన్నప్పటికీ మనం ఆ స్థాయిలో జీవన ప్రమాణాలు పెంపొందించలేకపోయాం. ఇదొక ఛాలెంజ్. చైనా ఇంకొక ఆస్పెక్ట్లో ఎక్కడో ఇబ్బందికరంగా ఉండొచ్చు, అది వేరే సంగతి. కానీ ఈ ఆస్పెక్ట్కి సంబంధించి మాత్రం చైనా ఒక అద్భుతమైన ప్రగతి సాధించి తన ప్రజలను తాను ఆ దారిద్ర్య రేఖకు అవతల ముందు పడేయగలిగింది. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ ఫీట్. దేశభక్తి అని అనుకుంటే, మనం ఇదంతా మనదే అని అనుకుంటే, మనం చేయాల్సిన పని ఏమిటంటే ఈ సమూహాన్ని ముందు దాని నుంచి బయటపడేయగలిగితే అదే గొప్ప విషయం. అట్లాగే రవి గారు చెప్పారు, సరైన స్వేచ్ఛ కూడా లేదు, నిరంకుశత్వం ఉంది. ఇవాళ కేసులు పెడుతున్నారు, మాట్లాడలేకపోతున్నారు. దాన్ని కూడా ప్రస్తావించారు వీళ్ళ కవితల్లో. స్వేచ్ఛ ఏదో అద్భుతంగా మొత్తం ఉంది, స్వాతంత్రంలోనే మనం జీవిస్తున్నామనే మాట్లాడాల. దానికి ఉన్న పరిమితులను కూడా వాళ్ళు తమ కవితల్లో మాట్లాడారు. అందుకని నేను ఒక వాక్యంతో ముగిస్తాను. నాకు ఎప్పుడు చలమ వాక్యం బాగా గుర్తుంటుంది. ఎకానమీ ఆఫ్ వర్డ్స్ లేకపోవడం దేశభక్తి కన్నా హీనమైన పాపం అన్నాడు ఆయన యోగ్యతా పత్రంలో. సో ఎకానమీ ఆఫ్ వర్డ్స్ ఉండాలి కాబట్టి నాకు అది నన్ను నేను గుర్తు చేసుకుంటూ ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన అతిథులలో ఒకరైన రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, పెద్దలు, ప్రధానాచార్య, ఇక్కడ కూర్చున్న మహానీయులు అందరూ కూడా స్టడీయింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియా. బట్ ఇప్పుడు మన అతిథులలో ఒకరైన రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, పెద్దలు, ప్రధానాచార్య, ఇక్కడ కూర్చున్న మహానీయులు అందరూ కూడా స్టడీయింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియా బట్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఆల్సో. చాలా సంతోషం. చాలా పెద్దలు, అమ్మలు, ముఖ్యంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడంలో మా మాతలు ముందున్నారు. ద డే విల్ కమ్, ఇండియా విత్ ఇన్ 20 years the ladies will dominate the nation. That day will come because they have to work, again they have to cook. మరి ఇదంతా పదం తీరబా. అటువంటి దౌర్భాగ్య స్థితికి భంగం చేసేటువంటి స్థితి రాబోతూ ఉంది, వస్తుంది, వచ్చి తీరుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలు, మా అమ్మలు, మా ఉపాధ్యాయులు, మా విద్యార్థులంతా కూడా మీరందరూ కూడా ఏదో లక్ష్యం పెట్టుకోవడం కాదు, ఉద్యోగాన్ని కాదు. యూ కెన్ డామినేట్ ది వరల్డ్. ఇండియా విల్ బి ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు ఈ దేశమును ముందుకు తీసుకుపోయేటువంటి మహత్తర కార్యక్రమంలో భాగం పంచుకోవాలి. ఎంతసేపు డబ్బు వస్తుందా, అది వస్తుందా, మనం దోచుకుందామా, అది కాదు. ఏ విధంగా మనం జీవిస్తూ
ఎదుటివారి జీవనాన్ని ప్రోత్సహించాలా, దట్ ఈస్ కాల్డ్ రియల్ సోషలిజం. ఆ యొక్క స్థితి మీ అందరికీ రావాలని కోరుతున్నాను. మూడో విషయం, పెద్దలందరూ వచ్చారు, చాలా కూర్చున్నారు, మా వస్తున్నారు. ఎంత సేవ చేసేటువంటి కార్యక్రమం. నాకు ఇలా పొద్దున్నే పనులు ఊడిపోయాయి. సరే, ఏదైనప్పటికీ కూడా నేను నా విషయం చెప్తున్నా. ఒక మామూలు 7 ఏళ్ల వయసప్పుడు స్వాతంత్రం వచ్చింది ఇండియాకి. నాకు 7 years అప్పుడు ఇండియా స్వాతంత్రం వచ్చింది. అయితే మా వంశంలో ఆడపిల్లలు పుట్టరు, అంతా మగవాళ్ళే, ఎక్కువ శాతం మగపిల్లలు పుడతారు. అందుకని నో వర్క్ నో ఫుడ్, ఎవ్రీబడి షుడ్ వర్క్. ఇంట్లో బయట పని చేయాలని చెప్పి మా నాన్నగారు, ఆయన మిలిటరీ, ఆ విధంగా చేస్తూ వచ్చాం. తర్వాత రెండోది, వెలుపట్టం ఉండదు, తిను పోయి బతు. అంటే దట్ ఈస్ కాల్డ్ ద సింబల్ ఆఫ్ సోషలిజం. నువ్వు తిను బతకలిగితే, లేదంటే పోయి బతు. ఈ విధమైన ప్రోత్సాహం అంత మగవాళ్ళు కాబట్టి సరిపోతుంది. ఇవన్నీ ఒక ఎత్తు. ఇవాళ పెద్దలు మాట్లాడిన స్పీచ్ల్లో మన దేశం ఎక్కడుంది, మనం ఎక్కడున్నాం, మన ఆలోచన ఎలా ఉంది, మనం ఎటు పయనించాలా అనేది చక్కగా హెచ్చరించారు, మనం ప్రోత్సహించారు. అంతా కవి పొంగవులు, ఎవరు తక్కువ కాదు. నిత్య జీవన రంగంలో నేను చెప్పను, నేను కవిత్వం రాస్తామని కవిని, కానీ దానికి కూడా ప్రోత్సహించాలంటే ఎవరు సపోర్ట్ కావాలి. సో ఏదంతా ఒక ఎత్తు అండి. ఏదైనప్పుడు కూడా యాజ్ ఎ టీచర్ ఆర్మీకి వెళ్ళాను. నేను రామకృష్ణ మిషన్లో సన్యాసి పోదాం అనుకుంటే, ఐ వాంట్ టు జాయిన్ రామకృష్ణ మిషన్ బై లిజనింగ్ స్వామి వివేకానంద స్పీచ్. అది ఏబుల్ టు అండర్స్టాండ్? అర్థమవుతుందా? ఎందుకంటే నో క్లారిటీ. అయితే ఆనాడు రామకృష్ణ మిషన్కి అయితే అట్లీస్ట్ బిఏ పాస్ అయి ఉండాలి. పూర్తివాడు ఎంఏ పిహెచ్డి అటువంటి మహానుభావులు అందరు సన్యాసులు అంతా కూడా. నేను పరీక్ష కట్టా, పరిశుద్ధం వస్తే ఖమ్మంలో అడ్మిషన్ ఇచ్చుకోయిందా, ఆర్మీ అడ్మిషన్స్. అవి జాయిన్ ద ఆర్మీ వెళ్ళిపోయాయి. ఆ తర్వాత సార్ చెప్పారు 3 యుద్ధాలని. 2 ప్రత్యక్ష యుద్ధంలో, డైరెక్ట్ యుద్ధంలో పాల్గొన్నాను. మన దేశానికి కీర్తి ప్రతిష్ట అన్ని తెచ్చినటువంటి సేవా రంగంలో మన ఆర్మీ పనిచేస్తుంది. ఆనాడు భారత మాతాకి జై అనుకుంటా అందరూ ముందు కదిలాను. ఏదైనప్పటికీ కూడా ఆ శోభ, ఆ ప్రతిష్ట నిలిపినటువంటి మీరు ఇవాళ అగైన్ యూ హ్యావ్ టు థింక్, వాట్ అబౌట్ మై కంట్రీ, హౌ ఐ హ్యావ్ టు లీడ్ మై కంట్రీ టు బి హైయెస్ట్ లెవెల్, ధర్మబద్ధంగా, నీతిబద్ధంగా, బై ఫెయిల్. అదే ఇప్పుడు సార్ మనకి చక్కగా ఉపన్యాసాలు బై స్పీచ్ దే హ్యావ్ అడ్వైజ్డ్ us, దే హ్యావ్ గివెన్ అండ్ గైడెడ్ గుడ్ వే. సరే, ఇవన్నీ ఒక ఎత్తు బాబు. సరే, మరి నన్ను స్పీచ్ పిలిచారు. నేను ఉపాధ్యాయుడిగా ఉంటూ ఆర్మీకి వెళ్ళాను. వచ్చాక మళ్ళా కొంతకాలం సిబిఐ, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేశాను. అది అయిపోయింది. వెంటనే మళ్ళా టీచర్గా, లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా ఏపీ రష్యన్ స్కూల్ ఖమ్మం జిల్లాలో తెచ్చినటువంటి వాళ్ళలో నేను ఒకరిని. ఏనుకూరు రష్యన్ స్కూల్ ఫౌండర్ని. ఆ తర్వాత వైరా ఇతర ప్రాంతాలు తిరిగి చేసి అందరూ పిల్లలను ప్రోత్సహించాము. అయితే ఇప్పుడు సార్ చెప్పారు, 80% ఆఫ్ మై స్టూడెంట్స్ ఆల్ ఆర్ ఇన్ అబ్రాడ్, దే ఆర్ నాట్ ఇన్ ఇండియా. ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు మామూలు 10th class చదివిన వాడు ఇవాళ ఆర్టీఏలో మామూలు డ్రైవర్గా, కండక్టర్గా చేరిన వాడు ఆర్టీఏలో ఆఫీసర్గా చేరారు. మీకు తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారి పెద్ద మన ఖమ్మం జిల్లాలోనే కూసుమంటి దగ్గర వాళ్ళ ఊరు. ఆయన మహేందర్ రెడ్డి సార్ చెబుతున్నారు, చూసారా? మహేందర్ రెడ్డి మై స్టూడెంట్. ఈ ఖమ్మం వచ్చిన మీ స్కూల్ తీసుకొస్తా కావాలంటే సచ్ కైండ్ ఆఫ్ పర్సన్. వాళ్ళు ఏం చేశారు, నేను
కలెక్టర్ కావాలని నేను 2 సార్లు రాసింది కలెక్టర్. 2 మార్కులు పోయేది, రికమెండేషన్ ఉండేది కాదు. నేను చెప్పిన పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు చెప్పమ్మను. దెన్ దే జాయిన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. దేర్ఫోర్ ఏదైనప్పటికీ కూడా లక్ష్యంలో పోరాటం అనేది ఎసెన్షియల్. యూ హ్యావ్ టు ఫైట్, యూ హ్యావ్ టు లీడ్, యూ హ్యావ్ టు గైడ్ అండ్ యూ హ్యావ్ టు ఫాలో ద నేచర్ అండ్ స్టూపిడిటీ. సరే, పెద్దలు అందరూ చాలా చక్కగా ఉపన్యాసాలు ఇచ్చారు. చాలా ఆనందం, నాకు నిజంగా గర్వంగా ఉంది. బికాజ్ మా యంగ్స్టర్స్ ఈ చిన్న పిల్లలందరినీ కూడా ప్రోత్సహించారు. పెద్దల యొక్క జీవనలు పెద్దలను జీవించారు, వాళ్ళని ఆనందింపజేశారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఏదైనప్పుడు కూడా మరి యాజ్ ఏ లెక్చరర్, యాజ్ ఏ ప్రిన్సిపాల్ నేను మాట్లాడుతూ పోవాలి, టైం వేస్ట్. ఏదైనప్పుడు కూడా మై డియర్ స్టూడెంట్స్, యూ థింక్ not to stay in abroad. You have to stay in India and you have to lead and guide. The nation, that is our spirit. ఈ షార్ట్ ఫామ్ డైలాగ్ చూద్దాం, స్టార్ట్ చెప్పారు, అది కరెక్ట్. డబ్బు అనేది కాదు, సర్వీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పి గుర్తు చేస్తూ, సరే ఏదైనప్పుడు కూడా నేను ఆనందంగా పడుతున్నాను. ఎందుకంటే ఇటువంటి జీవ కార్యక్రమానికి 80 ఏళ్ళు దాటిన వాడిని. ఐ హావ్ క్రాస్డ్ 80 years అండ్ ఆల్సో రిటైర్డ్ యాజ్ అ ప్రిన్సిపాల్ ఎల్పిఆర్జెసి అండ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా. ఏదైనప్పుడు ఎన్ని ఒక ఎత్తు. ఏదైనా మీరందరూ కూడా ఈ సేవా కార్యక్రమం పాల్గొన్న ఈ మహోత్తరమైనటువంటి టీచింగ్ స్టాఫ్, మా అమ్మలు, మా సార్లు, మహిళగారులు, ఇవన్నీ ఒక ఎత్తు. మై డియర్ స్టూడెంట్స్, మిమ్మల్ని గైడ్ చేస్తున్నటువంటి మహనీయుల యొక్క ఆశీర్వచనం పొంది యూ హ్యావ్ టు షైన్, యూ హ్యావ్ టు మేక్ అవర్ ఇండియా టాప్ ఇన్ ద వరల్డ్. థ్యాంక్ యూ. సంవత్సరాలు తర్వాత 82 ఏళ్ల మన గురువు గారు మళ్ళీ మనలో ఉత్సాహాన్ని నింపారు. కృతజ్ఞతలు. ఇప్పుడు పచ్చదనాన్ని పండించడానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న పద్మశ్రీ రామయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్షుల వారి దగ్గర నుంచి కొంచెం బలవంతంగా మైక్ తీసుకున్నాను, ఎందుకంటే విద్యార్థులకి మీకు చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. ఆల్రెడీ చెప్పారు, పద్మశ్రీ వనజీవి రామయ్య గారు, మీరు పేరు విని ఉంటారు. ఈ జిల్లాలో కొన్ని లక్షల మొక్కలు నాటి అవి పెద్ద పెద్ద చెట్లు అయిన పరిస్థితి వాళ్ళ ఉంది. ఆయన నాటిన మొక్కలే 2 కోట్ల మొక్కలు నాటారు. 1 కాదు 2 కాదు, 2 కోట్ల మొక్కలు. అయితే నిన్న పేపర్లో నేను ఒక వార్త చూసా, వనజీవి రామయ్య ఇంట్లో ఎర్రచందనం అని ఉంది. నేను అది చూసి కంగారు పడ్డా. ఇదేంటి ఎర్రచందనం? మామూలుగా ఎర్రచందనం అంటే మా దృష్టిలో ఎర్రచందనం దొంగలు ఇంట్లో దాచిపెట్టుకుంటారు. పుష్ప సినిమా ఉంది కదా, మీ అందరూ తెలుసు కదా, అంత ఎర్రచందనమే కదా. మరి వనజీవి రామయ్య గారి ఇంట్లో ఎర్రచందనం ఏంటి అని నేను కొంచెం కంగారు పడి ఆశ్చర్యపోయి చూస్తే, ఆయన పెంచిన ఎర్రచందనం మొక్కలని అన్నిటినీ దొంగలు ఇంత లావు సైజులు అయ్యాక కోయించి ప్రభుత్వానికి అప్పచెప్పాడు. ఆయన ప్రభుత్వానికి అప్పచెప్పడం కోసం చేశాడు. ఆయన అంతటి త్యాగ నిరతి, అంతటి సేవా తత్పరత ఉన్న మనిషి ఈ రకంగా మన స్కూల్కి వచ్చినందుకు అది భాగ్యంగా మనం భావిద్దామని చెప్తూ, సభాధ్యక్షుల వారికి, ఇక్కడికి విచ్చేసిన పండితులకు, మేధావులకి, నన్ను ఆహ్వానించిన పెద్దలకి స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆహ్వానించేందుకు సంతోషంగా ఉంది. అందరికీ వన సంక్షేమ అభినందనలు. నన్ను ఈ మొక్కలు నాటడానికి ఉత్తేజపరిచి ఊళ్ళ నుంచి ముందుకు నడిపించేదే ఈ స్వతంత్ర పోరాటం. ముఖ్యం అది. ఎందుకనండి, మన పెద్దలు, తాతలు, ముత్తాతలు స్వతంత్ర పోరాటంలో అసూలు బాసి
వారి త్యాగదనుల త్యాగఫలమే మనకి. మనం మన కర్తవ్యంగా ప్రజలకి భావితరానికి ఫలాలు ఇచ్చే చెట్లేయాలనేది తపన. వినరా, ముఖ్యం అదే. మనం ఈ మాత్రం చేయలేమా? నన్ను అందరూ అన్నారు, స్వతంత్ర సమయంలో పెట్టుకో, నీకు డబ్బులు అయితే పింఛను అన్నారు. అసలు నేను అప్పుడు పుట్టనే లేదు అన్నది. నేను అసలు పుట్టనే లేదు, వనయేతుడిగా ఏమన్నా స్థితి తీసుకుంటా మొక్కలు నాటమే నచ్చారని. మా చిన్నప్పుడు మా ఆమెది తుమ్మలపల్లి గ్రామం, నా భార్యది. మా మామయ్య అత్తయ్య పిల్లల్ని సంకనేసుకొని 3 మగ పిల్లల్ని కోదాడు పోయినరట. అక్కడ కొట్టరాట, స్వతంత్ర పోరాటం అప్పుడు. అది బ్రిటిష్ అట, ఇదో నైజామట. అయితే ఇంటికి ఎదురుగల మహమ్మదీయులర్రు జూజేకుల లాలమ్మ, ఆమె పాలిచ్చి మా ఆమెను బతికిచ్చిందట. పాల్జీక పిల్ల కాబట్టిగా అందుకోసమే మనిషికి మనిషి అండ. అందరూ జాతి భేదాలు మరిచి స్వతంత్ర కోసం పోరాడాలి. మనకు మన పెద్దలు ఒక భూమిని అందించారు. భూమి అంటే స్వతంత్రం ఏంటే భూమి. ఆ భూమిని ఫల వృక్షాలకు నందనవనంగా పంట భూమిగా మార్చాలని ఆలోచించింది. కాబట్టిగా ముఖ్యంగా ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు యాత్రలు పోయేవారు యాత్రల బస్సులకి 10,000 5,000 ఎంతో ఖర్చు పెడతారు. ఆ పరిజ్ఞానం నాకు లేదు. దేశభక్తితోనే అందరూ దేశభక్తి కలిగి ఉండాలి. దేశ సేవ కన్నా దైవ పూజనమ్మ కలది అన్నారు పెద్దలు. మంచి పని చేయటానికి మూర్తంతో అవసరం లేదు. నేను అదే చెప్తా. వాస్తవ జీవితం గడిపేవానికి వాస్తుతో పని లేదేమో అంట. వాస్తవ జీవితం గడిపేవానికి వాస్తుతో పని లేదు. వాస్తు అంటే అదొక ప్లానింగ్ నా దృష్టిలో. ఎందుకు రామయ్య చెప్తాను అంటే, మన పెద్దలు విద్యలు చెప్తాం. బ్రహ్మ విద్య అంటే ఏంటి? బ్రహ్మ విద్య అంటే తనకు తాను బతుకుతూ సంఘశ్రేయస్సు కోరి 10 మందికి పనికొచ్చే పని చేయటమే బ్రహ్మ విద్యట. మరి అదేనేమో నేను చేసేది. అందరూ నన్ను ఆశీర్వదిస్తారు. విద్యార్థులు ఆ బ్రహ్మ విద్య అలవర్చుకోవాలని నా యొక్క ప్రార్థన. పుడమి కలల హరిత విప్లవ గీతిక, హరిత విప్లవ గీతిక. కలలు కను నరుడ, నువ్వు ఆకుపచ్చని పుడమి హరిత విప్లవ కలలు కను. కన్న కలలు నిజం చేయ కష్టమనక మొక్క నాటి ప్రేమతోడ పెంచర పసిపాపలాగ సాకర, పసిపాపలాగ సాకర. పెంచిన చెట్లే పెన్నిది నీకు, సాధిన చెట్లే సౌఖ్యము నీకు. లే చిన్నోడా, నువ్వు లేసిరారా చిన్నోడా. ధరణిలో మొక్కలు నాటంగా నీవు దాత్రిని పచ్చంగా చేయంగా నువ్వు లేవయ్యా, లేచిరావయ్యా. పిల్లల్ని ఉత్తేజపరచడానికి పెద్దలు అడుగుతాడలేదు 4 పదాలు మల్లెల్లాగా ఏరి దండ కట్టిన. అలాగే ఈరోజు మన ముందు మరొక సాంఘిక సేవకులు ఉన్నారు. ఆయన పేరు అన్నం శ్రీనివాసరావు గారు. ఆయన్ని మాట్లాడవలసిందిగా, సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. శ్రీనివాసరావు గారు మన ఖమ్మం పట్టణంలో చుట్టుపక్కల కూడా తన వంతుగా అనాథలకి ఒక ఆశ్రమం నిర్వహిస్తున్నారు. అలాగే ఎవరైనా అనాథలు చనిపోతే వాళ్ళ దహన క్రియలు కూడా నిర్వహిస్తున్నారు. అలా ఒక పనికి తనని తాను అంకితం చేసుకొని కృషి చేస్తున్నారు. వారిని తన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఈరోజు 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఖమ్మం కవులంతా ఈ సమాజం కోసం, ఈ దేశం కోసం ఎంతో అమూల్యమైన సందేశాలను ఇస్తూ ఆవేదనని, ఆక్రందనని కూడా వ్యక్తపరిచి బాధా తత్పరతని వ్యక్తపరిచిన కవులందరికీ కూడా నేను శిరస్సు వంచి పాదావందనం చేస్తున్నాను. మంచి సమాజం కోసం. మరి ఈనాడు తిరంగా ఖమ్మం కవుల సమ్మేళనం భవిష్యత్ తరాలకి ఎంతో మార్గదర్శకంగా ఉంటుందని, అమూల్యమైన కథనాలని మన ఖమ్మానికి ఒక ప్రత్యేకత కల్పించినటువంటి కవులందరూ, అధ్యాపకులు, కవులందరూ కూడా ఎక్కువ శాతం
మన ఉపాధ్యాయ వృత్తి నుంచే ఉండటం చాలా గర్వకారణంగా భావిస్తున్నాను. ఎక్కువ శాతం దయచేసి పిల్లలందరూ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి ఈ దేశంలో పుట్టాం, ఒకేసారి పుడతాం, ఒకేసారి మరణిస్తాం. ఎందరో మహనీయుల త్యాగ ఫలాలు స్వాతంత్ర ఫలంగా మనం అనుభవిస్తున్నాం. విదేశీ పరిపాలన చేసి మన పరిపాలన మనం చేసుకుందామని మరి ఆనాడు స్వాతంత్ర సంగ్రామంలో స్వాతంత్రం నా జన్మ హక్కని ఎందరో మహానుభావులు అశువులు బాచారు. వందల సంవత్సరాలు, కోట్లాది మంది మరి అంత కష్టపడి అంత త్యాగం చేత మనకు స్వాతంత్రాన్ని అందించిన తర్వాత మన పరిపాలన మన చేతుల్లో తీసుకున్న తర్వాత మనం ఎలా జీవించాలి, ఎలా పరిపాలించుకోవాలి? మనల్ని బ్రిటిష్ వాళ్ళే దోచుకున్నారంటే అంతకన్నా ఎక్కువగా దోచుకొని హింసించుకోవటం మన పరిపాలకులుగా నడుస్తుంది. అదే కవులందరి ఆక్రందన చెప్పలేక మరి కవితా రూపంలో వ్యక్తపరుస్తున్నారు. చాలా బాధతత్పరతోటి జరిగే దారుణాలని, అన్యాయాల్ని, మోసాల్ని చూసి తట్టుకోలేక ఆవేదన చెందినవారు. అంచేత అందరం కలిసి ఒక మెరుగైన సమాజం కోసం, ఆరోగ్యవంతమైన సమాజం కోసం, అనాథం లేని సమాజం కోసం మనం మన భారతదేశం యొక్క పేరు ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటూ భావితరాలకి మార్గదర్శనంగా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మరి ఈవేళ చాలా వైరస్లు ఉన్నాయి. మొన్న కోవిడ్ వైరస్సే కొంతమందిని చంపింది ప్రపంచవ్యాప్తంగా. బతుకు జీవుడాన్ని బ్రతికినోళ్లే అదృష్టవంతులు అనుకున్నారు. అది ఒక సృష్టి ఇచ్చిన చురకలాగా భావించాలి. బంధాలు అనుబంధాలు తెగిపోతున్నాయి. రక్తబంధం లేదు, పేగుబంధం లేదు, స్వార్థబంధమే ఉన్నది. నేను బ్రతికితే చాలు, నేను దోచుకుంటే చాలు, నేను దాచుకుంటే చాలు. అవర్ లైఫ్ ఈజ్ డ్రామాటిక్ లైఫ్, అవర్ స్ట్రక్చర్ ఈజ్ టెక్నికల్ సిస్టమ్, రిపేరబుల్ ఇర్రిపేరబుల్ స్టేజెస్ అనేది గుర్తుంచుకోవాలి ఎవరైనా సరే. పుట్టినవాడు గిట్టక మానడు. మరి ఏ దేవుడు కూడా సజీవంగా లేరు. ఆ దేవుడు అనే వాళ్ళు కూడా సమాజానికి అందించిన సేవలకే దేవుడిగా మనం కొలుస్తున్నాం. ఆ గుడిలో ఉన్న దేవుడి విగ్రహం కూడా మనిషి తయారు చేశాడు, ఆ గుడిని కూడా మనిషి తయారు చేశాడు అనేది గుర్తుంచుకోవాలా. మానవ సేవయే మాధవ సేవగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చదువుకోవటానికో వినటానికో మరి గుడిలో లేకపోతే ప్రవచనాల్లోనో అయ్యగారుల సూక్తుల్లోనో విని రావటమే కాదు, చదువుకోవటమే కాదు, ఆచరించినాడే నిజమైన మానవ సేవయే మాధవ సేవ. వృద్ధాప్యం అందరికి వస్తుంది, ఆఖరి దశ అందరికి వస్తుంది. ఎవరు తప్పించుకోలేరు. మరి కష్టాల్లో, నష్టాల్లో, ఆపదలో, అపాయంలో ఉన్నప్పుడు ఒకరికొకరు తోడుకుంటమే నిజమైన దైవ సేవని భావించాలి. ఇలా అనేక రకాలుగా మాట్లాడితే చాలా ఉంటుంది. మరి పాఠ్యాంశాల్లో వచ్చేస్తే ఇందాక గురుగారు చెప్పారు, ఏ గాంధీ గారో, ఏ నెహ్రూ గారో, ఏ మహానుభావుడియో 100 సంవత్సరాల నాటి చరిత్రలు ఉంటుంటాయి. మరి ఖమ్మం జిల్లాలో చేస్తున్న సేవలకి ఇప్పుడు వరకు నేను 15,000 పైనే కుళ్ళిపోయిన దిక్కు మొక్కు పుళ్ళు పురుగులు పడిన శవాలు, ఏట్లో, బావిలో, కాలువలో, రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, అనేక ప్రాంతాల్లో పడి ఉన్న శవాలని ఎవరు ముట్టుకోక తేక చట్టపరిధిలో పోలీసు వారి తరఫున అది ప్రాసెస్ ఉంటుంది. మార్చికి తరలించాలా, కేసు రిజిస్టర్ చేయాలా. మరి క్షేత్రస్థాయి నుంచి మార్చికి రావాలంటే చాలా కష్టతరమైనవి. అవి 10 రోజుల శవాలా, ఇంకా ఎన్నో రకాలుగా ఉంటాయి. మరి అయిన వారు చనిపోయినా కానీ దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. అటువంటి 15,000 పైనే శవాలు తీసుకొచ్చేసి మార్చికి తరలించేసి అంత్యక్రియలు ఎవరు లేని అంత్యక్రియలు చేయడం జరిగింది. అలాగే కరోనా విపత్తులో ఎందరెందరో వలస కూలీలు మన దేశంలో వివిధ ప్రాంతాల నుంచేసి వివిధ ప్రాంతాలకి సేవకులకు వచ్చేసి ఆ లాక్డౌన్ పీరియడ్ లో ఆకలి బాధతో ఒక పక్క ఆకలి, ఒక పక్క గమ్యానికి చేరాలని నడిచిపోయే వాళ్ళని కూడా చేరదీయటం జరిగింది. ఆకలి తీర్చి వాళ్ళ స్థలాలకు పంపించడం జరిగింది. అలాగే కరోనా కాటుకి మరి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో చనిపోయారు. మరి మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో కూడా బంధాలు అనుబంధాలు తెగిపోయి ఎందరెందరో చనిపోయారు. అమ్మ చనిపోతే, నాన్న చనిపోతే, అన్న, చెల్లి, అక్క ఏ బంధము లేదు. మరి అటువంటి స్థితిలో ఆ యుద్ధ భూమిలో అన్నం శ్రీనివాసరావు 1,500 శవాల్ని ఖమ్మం జిల్లా, కొత్తగూడెం, మహిబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటి నుంచి కూడా ఆ శవాల్ని అంత్యక్రియలు చేసి ఆ మతాలు క్రిస్టియన్, ముస్లిం, హిందువులు ఆ విధంగా మతానుసారం కూడా మరి ఇప్పుడున్న ఆధునిక టెక్నాలజీ ప్రకారం
వీడియో కాల్లో ఆ యొక్క మృతదేహాలను కూడా అయిన వారికి చూపించేసి ఆ బాధ్యతను గుర్తిరిగి మరి నేనే తండ్రిగా కొడుగ్గా తల కొరివి పెట్టేసి ఆ శవాలు కాల్చేటప్పుడు నాకు బాధేస్తుంది. మరి నిద్రపోయిన మోములో ఉన్న శవాలని కాల్చేయటం అంత ఈజీ కాదు. పగలు రేయనక 10 శవాలు కాల్చేస్తే 15 శవాలు సాయం చేసిన వారికి చేయని వారికి మరి ప్రత్యక్షం ఉంటుంది, పరోక్షం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరు అయ్యో మీరు ఏమైనా సాయం చేస్తే అక్కడికి వెళ్ళి సాయం చేయండి అని చెప్పిన వారికి కూడా ఈ సందర్భంగా, అలాగే ఇక్కడ మీడియా పాత్ర చాలా అమోఘంగా ఉంది. ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడే ఉన్నాడు మిత్రుడు దైవదూత అయిన ప్రసేన్ గారు TV5 లో ఉండి ఎన్నెన్నో స్టోరీలు, కథనాలు, దిక్కు మొక్కు లేని వాళ్ళని ఆదుకోండి ఎన్నో సార్లు స్టోరీ చేసేసి మానవతా సమాజాన్ని ప్రపంచవ్యాప్తంగా కళ్ళు తెరిపించి దారి పట్టించిన మహానుభావులందరికీ కూడా మరి ప్రత్యేకంగా మా ప్రసేన్ గారికి కూడా మనస్ఫూర్తిగా పదవందనం చేస్తున్నా అండి. ఎందుకంటే కఠినమైన సేవల్ని ప్రత్యక్షంగా వారు స్పాట్లోకి వచ్చేసి చూసి కథనాలు వల్లించారు. మరి ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకి మరి ముఖ్యంగా మా జయశ్రీ గారు నా ఇంటర్వ్యూ కూడా చేశారు. మరి ఇంక ముందు కూడా అన్నం శ్రీనివాసరావు స్టోరీ మరి చనిపోయిన వాళ్ళ దగ్గర కాకుండా బ్రతికుండగానే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఒక లెసన్ గా పాఠ్యాంశంగా మానవతా విలువల గురించి ద స్టోరీ పేరు ద వారియర్, కరోనా వారియర్ అనే నామకరణం చేసి ప్రజల్లో, పిల్లల్లో మానవతా ధర్మం పట్ల, సేవ పట్ల పొందుపరిచినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఇంటర్మీడియట్ బోర్డు వారికి కూడా మీ అందరి సమక్షంలో వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ పదవందనం చేస్తున్నాను. ఎందుకంటే యొక్క మానవ సేవ చాలా అవసరమైంది, మరి అన్నింటికన్నా ఇది ముఖ్యమైంది. అంచేత పొందుపరిచిన వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తూ నాకు ఈ చక్కటి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు పేరు మీద కల్పిస్తూ నాకు ఒక అర్జెంట్ కాల్ వచ్చింది, నేను వెళ్తున్నాను. ధన్యవాదములు అందరికీ. నమస్కారం అండి. అన్నం శ్రీనివాసరావు గారు చెప్పిన దాని నుంచి మీకు అర్థమైంది ఏంటి? ఎవరన్నా పిల్లలు చెప్తారా? నాకేం అర్థమైందంటే మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు. ప్రభుత్వం చచ్చిపోయిన వాళ్ళ దేహాలని కూడా తగలేయలేని స్థితిలో ఉన్నది అని అంటే మరి 75 ఏళ్ల స్వాతంత్రాన్ని సంబరం చేసుకోవటం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు జన విజ్ఞాన వేదిక నిర్వాహకుల్లో ఒకరైనటువంటి ఝాన్సీ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన విద్యావేత్తలు, పెద్దలు, కవులు, రచయితలు, అదేవిధంగా స్టూడెంట్స్ అందరికీ ఇవాళ స్వాతంత్ర దినోత్సవం తరఫున అభినందనలు తెలియజేస్తూ ఒక్క 2 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. ఒకటి, ఈరోజు ఈ ప్రయత్నానికి, ఈ చిన్ని ప్రయత్నానికి ముందుకు తీసుకొచ్చిన జయశ్రీ గారికి, తోట సుభాషిణి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా మంచి విషయం. టాపిక్ ఇచ్చి రాయించేసి వెంటనే బుక్లోకి మార్చి అందరికీ అందించడం అనేది. నెక్స్ట్, ఇక్కడ పిల్లలు ఉన్నారు. మొదటి నుంచి నేను విన్నాను. పిల్లలకు మాత్రం ఒకటి చెప్పదలుచుకున్నాను. అదేంటంటే ఈరోజు జెండా ఎగరేసాం, అదొకటి తెలుసు మనకి. ఆగస్టు 15కి జనవరి 26కి గల తేడా ఏంటి? ఏదైనా మీరు టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎలా ఇటువంటి ప్రశ్నలు వేసుకొని చదవండి. మన ముందు చాలామంది నాయకుల్ని మన కళ్ళకు కనబడితే అడగండి. ఒక్క వాక్యాన్ని 20 ప్రశ్నలుగా మార్చొచ్చు. అది వేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే జీవితంలో ముందుకొస్తారు, పరీక్షల్లో పాస్ అవుతారు. అదేవిధంగా చాలా రేషనల్ థింకింగ్ మీ మెదళ్లలో వచ్చేస్తుంది. అందుకని స్వాతంత్రోద్యమం గురించి కూడా మీ చిత్రపటాలు, ఇది క్లాస్ రూమ్ అవునో కాదో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఉంది. నాకు అక్షరాస్యత ఉద్యమంలో సహకరించారు రామకృష్ణ గారు. నెక్స్ట్, చాలా బాగా మాట్లాడారు రామయ్య గారు. అప్పుడే నేను పెట్టేశాను సోషల్ మీడియాలో. అట్లనే సార్ మొత్తం 200 సంవత్సరాల చరిత్రని ఒక అర్ధగంటలో చెప్పేశారు. నాకు తెలియదంటూనే ఆ సార్ కూడా, రమణ సార్ కూడా చెప్పారు. ఏం చేయాలి, మన కళ్ళ ముందు ఎవరైనా ఒక కనపడితే, ఒక ఉమెన్ని మేము అర్ధరాత్రి పూట కనిపించింది, ఏం చేయాలి? నాకు ఫోన్ చేస్తే వెంటనే వీరి ఫోన్ లేదు, ఎవరి ఫోన్ లేదు, వెంటనే అక్కడ కనిపించింది ఎవరికి? మహిళకి. అందరూ చూస్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు.
ఇంకా అప్పుడు పోలీసు వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఫోన్ చేసి వీళ్ళ దగ్గరికి పంపించాం. ఏం చెయ్యాలి, ఎలా చేస్తే బాగుంటుంది, అందరితోటి మనం ఆలోచించగలిగినప్పుడు సామూహికంగా తప్పనిసరిగా పరిష్కారం దొరుకుతుంది. ఇవాళ వీళ్ళు మనకి ఈ పుస్తకంలో ఇచ్చింది, మీకు ఏమనిపిస్తే అది రాయండి. అవే చిన్ని చిన్ని కవితలు అవుతాయి. ఆ కవితలు మీ మెదళ్లలోంచి వస్తాయి. మీకు నచ్చింది అమ్మ రాసేయండి, స్కూల్ నచ్చింది రాసేయాలి, ఒక చిన్న పుష్పం గురించి నచ్చింది రాయాలి, ఆకు నచ్చింది రాయాలి, పక్కన వాళ్ళతో పంచుకోవాలి. అట్లా పంచుకున్నప్పుడు మీ టెక్స్ట్ బుక్స్ చాలా ఈజీగా కనిపిస్తాయి. ఈరోజు ఇటువంటి బాల కవితలు కూడా కండక్ట్ చేయాలని చెప్పేసి పిల్లలతోటి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు. సభకు వందనం. పిల్లలు 2 నిమిషాలే, ఎక్కువ సమయం తీసుకోను. ఈరోజు పిల్లలు మీరు కొత్తగా ఏమైనా చేశారా? ఉదయం నుంచి ఇప్పటి వరకు ఏం చేశారు? వజ్రోత్సవ వేడుకలు కదా, ఈ వజ్రోత్సవ వేడుకలు కదా, కొత్తగా మనం ఏదైనా చేయటం అంటే మీరు ఇప్పుడు ఈ సభలో పాల్గొన్నారు చూడు, ఈ తెరంగా ఈ ఆవిష్కరణ సభలో పాల్గొనడం చాలా కొత్తగా మీరు పాల్గొన్నట్టు, కొత్త పని చేసినట్టు, చరిత్ర ఇది. మనం వజ్రోత్సవ వేడుకల్లో ఇలాంటి కార్యక్రమాన్ని ఒక ఎంతో దేశభక్తి మీద అభిమానం ఉండి ఒక ప్రత్యేకమైన శైలిలో దీన్ని ముందుకు తీసుకురావడానికి పూనుకున్నటువంటి మువ్వా జయశ్రీ గారికి, తోట సుభాష్ని గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ముందుగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే సాహిత్యం చాలా గొప్పది. ఇందులో 75 లైన్లే ఉండొచ్చు. దాశరథి కృష్ణమాచార్య గారు జైలు గోడల మీద బొగ్గు పెట్టతో ఒక 2 వరుసలు రాశారు. నిజాము రాజు జన్మ జన్మాల బూజు. ఆ 2 వాక్యాలు స్వతంత్రోద్యమానికి నాంది పలికినటువంటి పదాలు. అలాగే ఇది ఈ గొలుసుకట్టు కవితలో చాలా అమూల్యమైనటువంటి రచనలు చేశారు. నా సహా కవి మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కూడా చిన్న సన్మానం చేస్తున్నారు వాక్లు. దాన్ని ముందుగా సాహితీ మిత్రులకు, అలాగే ప్రియమైనటువంటి విద్యార్థులకు ముందుగా 75 వసంతాల స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ముందుగా జయశ్రీ
ఈ ₹1 మీరు ఖర్చు చేసుకోవాలి స్వతంత్రంగా, అప్పుడు బతకగలిగినప్పుడు అది మీ స్వతంత్రం. దానికోసం మీరు ఇప్పటి నుంచి బాగా కృషి చేసి పెద్దవాళ్ళ మాట, గురువు గారి మాట విని మీరు మంచిగా చదువుకోవాలి. అదొకటే నేను చెప్పచ్చు. థ్యాంక్ యూ. నా పేరు సుభాషిణి తోట. ఇది నా 7వ సంకలనం అనుకోవచ్చు. కవితా ప్రతి ఇంతకుముందు 6 ఎవరితో ఒకరితో తోడుగా ఇచ్చారు. ఈసారి జయశ్రీ నాకు తోడైంది. థ్యాంక్ యూ జయశ్రీ గారికి. ఈ ఐడియా ఫస్ట్ తారీఖు వచ్చింది ఆగస్ట్ ప్రశ్న. రాగానే ఫస్ట్ జయతో పంచుకుంటే నేను తప్పకుండా మీకు సహకరిస్తాను, నేను కలిసి చేద్దామని తను వెంటనే ఒప్పుకున్నారు. తను ఒప్పుకోవడమే కాకుండా మిగతా 15 మంది కవులు కూడా మీరేంటి మీకు రాయడం ఏంటి, పాజిటివ్గా రాయడం ఏంటి అనేది ఒక్క మాట కూడా అనకుండా తప్పకుండా రాస్తామమ్మా అన్నారు. ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎప్పుడు మాకు ఇలా సపోర్ట్ చేయాలని, దేశాన్ని కాదు దేశాన్ని ప్రేమిద్దామని నినాదంతో మేము మొదలుపెట్టాము. దేశాన్ని అయితే ప్రేమిస్తున్నాము, దేశాన్ని వదిలేద్దాము. దేశంలో చాలా మంది మొక్కలపై పాల్గొందాం అనే హోపు, ఆశతో మాత్రమే కవులు ఉన్నారనేది నా ఆశ. ఆశతోనే ఇలాంటి కవితా ప్రతిని మేము తీసుకొచ్చాము. ఇక్కడికి వచ్చేసి ఈ సభని విజయవంతం చేసిన మీ అందరికీ ముందు అభినందనలు